హరే కృష్ణ. హరే కృష్ణ అందరికి హరే కృష్ణ దండోత్ ప్రభుజీ, దండోత్ ప్రణామ్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ అందరికి దండోత్ ప్రణామాలు. ప్రార్థనలతో మొదలు పెడతాము. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం. యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం. శ్రీచైతన్య ఈశ్వరం హరి ఓం తత్సత్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే స్వామి నమాచార్య పాదాయ కృపపతాయ గౌరగత దామదాయ నగరతారిణి. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधारा श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण अंदरिकी సో అందరికీ స్వాగతం. శ్రీమద్ భాగవతము 3వ స్కందము 23వ అధ్యాయం. చాలా అద్భుతమైనటువంటి చాప్టర్స్ ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి సన్నివేశం ఏమిటి అంటే, కర్దమ ప్రజాపతి లేకపోతే కర్దమ ముని మరియు దేవహుతి వాళ్ళకి వివాహం అయింది. వివాహం అయిన తర్వాత ఇప్పుడు కపిల భగవానుడు అవతరించబోతున్నారు. కపిల భగవానుడు అవతరించిన తర్వాత ఆయన కపిల గీత లేకపోతే సాంఖ్య శాస్త్రము అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని స్వామి అందించబోతున్నాడు. అదంతా కూడా మనకి వచ్చే అధ్యాయాలలో వచ్చే వారాల్లో మనం అన్ని కూడా చర్చించుకుందాము. అయితే ఈ వారం మనం దేవహుతి యొక్క పరితాపము అనేటువంటి అధ్యాయాన్ని మనం చర్చించుకుంటాము. ఇది 3వ స్కందం శ్రీమద్ భాగవతం. ఎవరెవరి దగ్గర అయితే పుస్తకాలు ఉన్నాయో అందరూ కూడా దయచేసి పుస్తకాలను ఓపెన్ చేయండి. శ్రీమద్ భాగవతం 3వ స్కందం. 3వ స్కందంలో కూడా రెండో పుస్తకం 3.2 అందులో అందరూ రెడీగా పెట్టుకోండి. ఎవరైతే కూడా శ్లోకాలు చదవాలనుకున్న వాళ్ళు కూడా శ్లోకాలు చదవచ్చు. ప్రభుజీ పేజ్ నెంబర్ చెప్పరా? పేజ్ నెంబర్ 197. ఓకే ప్రభుజీ. ఓకే, అయితే ఇవాళ మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే, వైవాహిక జీవితంలో భార్య ఏ విధముగా భర్తకి సేవ చేయాలి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాము. మన వైదిక శాస్త్రములలో ఏ విధంగా చెప్పబడింది స్త్రీల యొక్క ధర్మము, అలాగే మన శాస్త్రాల ప్రకారము, భాగవతం ప్రకారము, భగవద్గీత, మనకు ఉన్నటువంటి వైదిక శాస్త్రాలన్నిటికీ మనం చెప్పిన విధంగా స్త్రీ ధర్మము ఏ విధంగా చేయాలి అనేటువంటి అద్భుతమైనటువంటి విషయాల్ని మనము ఈ అధ్యాయంలో తెలుసుకోబోతున్నాం. అయితే మనము తెలుసుకోవాల్సినటువంటి కాంటెక్స్ట్ ఏంటంటే, ఈ వైదిక ధర్మం అనేది భగవంతుడు ఇచ్చినటువంటి ధర్మం. అది మొట్టమొదటి విషయం. ఈ వేదాలు అనేవి కూడా భగవంతుడి యొక్క అవతారాలు. భగవంతుడు ధర్మాన్ని ఇస్తాడు. ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. అంటే ధర్మాన్ని మనం తయారు చేయలేం. మనం గనుక తయారు చేసినట్టయితే ధర్మము, దాన్ని అపౌరుషేయము అని చెప్పలేం. మనము మన తెలివితేటలతో తయారు చేసినటువంటి ధర్మాన్ని, అందులో 4 రకమైనటువంటి దోషాలు ఉంటాయన్నమాట. ఆ 4 రకాలైనటువంటి దోషాలు ఏంటంటే, మనం ఇతరులని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాము. మన ఇంద్రియాలు కరెక్ట్గా గ్రాస్ప్ చేయలేవు. మన ఇంద్రియాలు కరెక్ట్గా గ్రహించలేవు విషయాన్ని. అలాగే మనము మోహంలోకి వెళ్ళిపోతాం. ఇల్యూషన్ అనేది కూడా ఉంటుంది అనమాట. ఇంకా మనం తప్పులు చేస్తాం. కాబట్టి తప్పులు చేస్తాము, మన ఇంద్రియాలు పరమసత్యాన్ని గ్రహించలేవు, మనకు మోసం చేసే ప్రవృత్తి ఉంది, మనం మోహానికి గురి అవుతాం. కాబట్టి మనము ధర్మాన్ని తయారు చేయడానికి ప్రయత్నం చేయకూడదు మన సొంత తెలివితేటలతో. అలా ధర్మాన్ని మనం తయారు చేసినా కూడా దానికి ఒక పర్మనెంట్ రిజల్ట్ అనేది ఉండదు.
తాత్కాలికమైనటువంటి ఫలితం మాత్రమే ఉంటుంది. మనం తయారు చేసేటువంటి ధర్మాలకి తాత్కాలికమైనటువంటి ఫలితాలు మాత్రమే ఉంటాయి. ఎందుకు అలాగా? మనం ఎందుకు ధర్మాన్ని మనం తయారు చేయలేం? ఎందుకు భగవంతుడే ధర్మాన్ని ఇవ్వాలి అని మనకు ఒక ప్రశ్న రావచ్చు. దానికి ప్రశ్నకి సమాధానం ఏంటంటే, మనం పుట్టడమే మోహంలో పుట్టి ఉన్నాం. మోహితం నాభిజానాతి అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పి ఉన్నారు. అంటే ఏభిర్ గుణమయైర్ మాయై, అంటే మాయ అనేటువంటి త్రిగుణాలతోటి మనం పుట్టి ఉన్నాం. పుట్టడమే మోహంతో పుట్టి ఉన్నాం. అంటే అజ్ఞానంతో పుడతాం మనం. అజ్ఞానంతో ఈ 3 గుణాలలో మనం బద్ధులమై ఉన్నాం. ఈ త్రిగుణాలకి, సత్వగుణం, రజోగుణం, తమో గుణంకి మనం బద్ధులమై ఉన్నాం. మన ప్రకృతి అనుసారంగా మన సత్వగుణాన్ని, రజోగుణము, తమో గుణము మనలో మెజారిటీగా ఉంటుంది. కానీ అందరు జీవులు కూడా మోహంలోనే ఉన్నటువంటి జీవులు. కాబట్టి ఈ మోహంలో ఉన్నటువంటి జీవులు పరమ సత్యాన్ని గ్రహించలేరు, వాళ్ళు ధర్మాన్ని కూడా గ్రహించలేరు. ధర్మం అనేది కేవలం భగవంతుడు మాత్రమే ఇవ్వగలడు. ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. అందుకని ఈ శ్రీమద్ భాగవతం అనేది ధర్మము, అసలైనటువంటి పరమధర్మము శ్రీమద్ భాగవతం మనకి నేర్పిస్తుంది. అదే ఈ భాగవత ప్రవచన అనేది ఎవరికి చెప్పారు అంటే, నైమిషారణ్యంలో శౌనకాది ఋషులు ప్రశ్నలు అడగగా సూత గోస్వామి వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పడం జరిగింది. నైమిషారణ్యంలో శౌనకాది ఋషులు ప్రశ్నలు అడుగుతున్నారు. వాళ్ళు అడిగినటువంటి మొట్టమొదటి 6 ప్రశ్నలలో చివరాఖరి ప్రశ్న ఏమిటంటే, శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు, ఆయన భగవానుడు, సాక్షాత్ భగవంతుడు ఆయన. అంటే ఈ విశ్వాన్ని సృష్టి స్థితి లయం చేసేటువంటి భగవంతుడు, పరబ్రహ్మము శ్రీకృష్ణ భగవానుడు, ఆయనే స్వయంగా అవతరించాడు 5000 సంవత్సరాల కిందట. మరి ఆయన తన స్వధామానికి వెళ్ళిపోయాడు. 5000 సంవత్సరాల కిందట ఆయన వచ్చాడు, ఆయన ధామం నుంచి కిందకు వచ్చాడు, వచ్చి మళ్ళా ఆయన ధామానికి వెళ్ళిపోయాడు. మరి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ధర్మం ఎక్కడికి వెళ్ళింది అనేది ప్రశ్న. ఆయనతో పాటు ధర్మము, నీతి అన్నీ కూడా వెళ్ళిపోయినాయంట. అందుకనే మనం ఇప్పుడు ఉన్నటువంటి యుగాన్ని మనం ఏమని చెప్తామండి? కలియుగం అని చెప్తాం. కలియుగము అంటే అధర్మ పారాయణమైనటువంటి యుగం. అంటే ఇందులో ధర్మము ఒకటే పాదము పైన ఉంటుంది. ఇది సత్యయుగం కాదు, ఇది త్రేతాయుగం కూడా కాదు, ద్వాపర యుగం కూడా కాదు, కలియుగం. కలియుగంలో ధర్మం అనేది ఉండదు. ధర్మము తెలుసుకునేటువంటి అవకాశమే మనకి లేదు. ధర్మం గురించి వినడానికి కూడా అవకాశం లేదు. ఇలాంటి ఈ ఘోరమైనటువంటి కలియుగంలో మరి ధర్మము ఎవరి శరణాగతి పొందింది అనేటువంటి ప్రశ్న అద్భుతమైనటువంటి ప్రశ్న. ధర్మం కో శరణం గతః. ధర్మము శ్రీమద్ భాగవతం యొక్క శరణము పొందినది. అంటే మీరు ధర్మం నేర్చుకోవాలంటే కనుక శ్రీమద్ భాగవతం చదివితే, శ్రీమద్ భాగవతం వింటే, ఓహో ఇది ధర్మమా అని తెలిసొస్తుంది అనమాట. ఓ ఇలా ఉండాలా మనిషి అంటే అని. మనం నిజంగా చెప్తున్నా, మనకి ఎలా ఉండాలో కూడా కలియుగంలో ఉండేటువంటి మానవులకి తెలియదు. వాళ్ళు తప్పుడు విధానాన్ని పట్టుకున్నారు, పాప ప్రవృత్తినే వాళ్ళు తీసుకుంటారు. ఎందుకు అలాగా అంటే, ప్రవృత్తించ నివృత్తించ జనానా విదురాసుర. అంటే అసురుడు ప్రవృత్తిని కానీ నివృత్తిని కానీ తెలుసుకోలేడు. ప్రవృత్తి అంటే మనం చేయవలసినటువంటి పని ఏమిటి, నివృత్తి అంటే చెయ్యకూడని పని ఏది విడిచిపెట్టాలి అది కూడా తెలియదు. ప్రవృత్తించ నివృత్తించ జనానా విదురాసుర. అంటే ఇప్పుడు ఆధునికమైనటువంటి సమాజం ఆసురికమైనటువంటి సమాజము. ఎందుకు అంటే కలియుగం కాబట్టి. కలియుగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది తెలియదు. ఈ కన్ఫ్యూజన్ ఏంటంటే, ఇప్పుడు సత్వగుణం, రజోగుణం, తమోగుణం గురించి మనం చెప్పుకున్నాం. ధర్మము 3 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు చేయవలసినది తప్పు, ధర్మాన్ని అధర్మముగా, అధర్మాన్ని ధర్మముగా మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో దాన్ని తామసికము అంటారు అని శ్రీమద్ భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పాడు. అయితే కలియుగములో తమో గుణము ప్రధానంగా ఉంటుంది కాబట్టి జనాలు ఏది తప్పో దాన్ని నిజం అనుకుంటారు, ఏది నిజమో దాన్ని తప్పు అనుకుంటారు. ఇది కలియుగం యొక్క ప్రవృత్తి. కాబట్టి ఈ చాప్టర్లో మనం వినబోయేటువంటి విషయాలు మనకి కొంతవరకు సర్ప్రైజింగ్గా అనిపించవచ్చు, కొంతవరకు మనం డైజెస్ట్ చేసుకోలేనంతగా, జీర్ణించుకోలేనంతగా కూడా అనిపించవచ్చు. అలా అనిపించడానికి కారణం ఏంటంటే, మనం పుట్టినటువంటి పరిస్థితి, ఇప్పుడు ఉన్నటువంటి కలియుగము,
మన చుట్టూ ఉన్నటువంటి ఆ అసోసియేషన్ వల్ల మనకి అలాంటి ఆలోచనలు వస్తున్నాయి. కానీ ఈ భాగవతం అనేది అమలమైనటువంటి పురాణము. ఇందులో చెప్పింది అక్షరాల 100% పర్ఫెక్ట్. అసలు మనం నిజంగా చెప్పాలంటే ఒకసారి మన భక్తుడు ఒక ఆయన చెప్పారన్నమాట, మనం శ్రీమద్ భాగవతాన్ని మనం కాన్స్టిట్యూషన్ కింద పెట్టాలి. నేను ఫస్ట్ టైం విన్నప్పుడు షాక్ అయ్యాను. అదేంటి శ్రీమద్ భాగవతాన్ని మనం కాన్స్టిట్యూషన్ కింద పెట్టుకోవడం ఏంటి? తర్వాత ఆలోచిస్తే డీప్గా కరెక్టే కదా అనిపించింది. కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం అంటే ఏంటి? ఏ విధంగా మనం బతకాలి, ఏ విధంగా బతకూడదు, ఏ విధంగా బతికితే ఎలాంటి పనిష్మెంట్స్ ఇవ్వాలనేది మన కాన్స్టిట్యూషన్. ఆ కాన్స్టిట్యూషన్ మనం రాసుకున్నాం. అంటే మనలో 4 డిఫెక్ట్స్ ఉన్నాయి. అది అపౌరుషేయం కాదు. ఇది శ్రీమద్ భాగవతం అనేది శ్రీకృష్ణ భగవానుడి యొక్క రూపమే. శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా ఇచ్చినటువంటిది ఇది. అంటే వ్యాస భగవానుడు ఇచ్చినటువంటి ఈ శ్రీమద్ భాగవతం, ఇందులో ఎటువంటి డిఫెక్ట్ అనేది లేదు. కాబట్టి ఇది మన జీవితానికి మార్గదర్శకం అవ్వాలి. అంటే మనం ఏదైనా ఒక మంచి విషయాన్ని నేర్చుకోవాలంటే శ్రీమద్ భాగవతం నుంచి నేర్చుకోవాలి. ఫస్ట్ నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి. నాకు తెలిసిందే కరెక్ట్, నేను నేర్చుకోను అంటే ఇంక అందులో నేర్చుకునేది ఏం లేదు. మనం ఎప్పుడైనా కూడా ఓపెన్ మైండెడ్గా ఉండాలి. పర్టికులర్గా ఈ వైదికమైనటువంటి గ్రంథాల పట్ల, అది కూడా ఈ శ్రీమద్ భాగవతం అనేది వేదాలలో ఉండేటువంటి పండినటువంటి పండు. ఇది అద్భుతమైనటువంటిది. ఇది కృష్ణ భక్తిని, కృష్ణ ప్రేమని ఇచ్చేటువంటిది. సో ఇందులో మనకి గ్రహించాల్సినటువంటి చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి మన శ్రద్ధతోటి, భక్తితోటి, ఒక మంచి మైండ్ సెట్ తోటి ఈ క్లాస్ని విందాము. విని జాగ్రత్తగా విని ఎంతవరకు అయితే అంతవరకు పాటించడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, హరే కృష్ణ. సో మొదటి శ్లోకం చదువుదాము. ఎవరైనా మొదటి శ్లోకాన్ని చదువుతారా? ఎవరైనా చదవండి. మైత్రేయ ఉవాచ. హరే కృష్ణ ప్రభుజీ. మైత్రేయ ఉవాచ. పితృభ్యాం ప్రస్థితే సాధ్వీ పతిబింగిత కోవిద నిత్యం పర్యచరత్ ప్రీత్యా భవానీవ భవం ప్రభుం. భావము. మైత్రేయముని కొనసాగించెను. తల్లిదండ్రులు వెడలన పిమ్మట సాధ్వియగు దేవహూతి భర్త కోరికలను ఎరిగినదై భవాని శివుని భార్య తన భర్తను సేవించినట్లుగా అతనిని నిత్యము ప్రియముతో సేవించెను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే దేవహూతి ఏ విధంగా తన భర్తను సేవించింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చర్చించుకుంటున్నాం. దేవహూతి కర్దమ ప్రజాపతి యొక్క భార్య, కర్దమముని యొక్క భార్య. సో ఆవిడ చాలా అద్భుతంగా, చాలా మంచిగా సేవ చేశారు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఇక్కడ చెప్పినప్పుడు శ్లోకంలో ఏమని చెప్పారంటే, దేవహూతిని సంబోధించినప్పుడు సాధ్వి అనేటువంటి సంబోధన ఇవ్వబడింది అనమాట. సాధ్వి అంటే అనుకూలవతి అయినటువంటి భార్య అని అర్థం. అంటే ఆదర్శప్రాయమైనటువంటి భార్య, అంటే ఒక రోల్ మోడల్. ఎవరైనా కూడా మనం ఒక రోల్ మోడల్ కింద తీసుకోవాలి అంటే వాళ్ళు దేవహూతిని రోల్ మోడల్ కింద తీసుకోవాలి, లేడీస్. సో అయితే కనుక ఇంకొక అద్భుతమైనటువంటి ఒక కంపారిజన్ అనేది చేయడం జరిగింది. ఏంటి ఆ కంపారిజన్ అంటే, ఏ విధంగా అయితే భవాని తన భర్తను సేవించిన విధముగా అతని నిత్యము ప్రియముతో సేవించను. భవానీ భవం ప్రభుమని. భవానీ అంటే అమ్మవారు, దుర్గాదేవి, పార్వతీదేవి. భవాని. భవ అంటే పరమశివుడు. శివుడు తన భార్య అయినటువంటి భవాని పార్వతీదేవి, వీళ్ళిద్దరు కూడా ఆదర్శ దంపతులు. వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఏంటవి అంటే, ఒక ఆదర్శ గృహస్థ జీవనము మనము శివ పార్వతుల నుంచి నేర్చుకోవాల్సి ఉన్నది. ఎలాగా? ఏం నేర్చుకోవాలి మనం అంటే, శివుడు ఆయన పరమ వైష్ణవుడు. అలాగే కూడా ఆయన భిక్షువులాగా ఉంటాడు. ఆయన ఒక చెట్టు కింద ఉంటాడు. ఆయన అన్ని విడిచిపెట్టేసి భస్మధారణం వేసుకొని ఆయన ఒక చెట్టు కింద వటవృక్షం కింద కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటారు. ధ్యానం చేస్తూ రాముడి పైన ధ్యానం చేస్తూ ఉంటారు. హరే రామ హరే రామ 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 హరే హరే, రామనామం చెప్పుకుంటూ ఉంటారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఆయన పరమ వైష్ణవుడు. అంటే ఎప్పుడు కూడా ఆయన భక్తితోటి ఉంటాడు. ఆయన భక్తిలో ఎంతగా మునిగి ఉన్నారంటే ఆయన భిక్షువులాగా ఉంటారన్నమాట. ఆయనకి ఎటువంటి భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆయనకి ఇంట్రెస్ట్ అనేది లేదు. ఆయన అంతగా భక్తిలో మునిగిపోయినటువంటి పరమ వైష్ణవుడు. అయితే
మరి భవాని ఆవిడ పర్వత రాజు యొక్క కుమార్తె. అంటే ఒక గొప్ప రాజుగారికి పుట్టినటువంటి రాకుమార్తె, చాలా డబ్బులు ధనము ఉన్నటువంటి రాజకుమార్తె. కానీ ఆయన వచ్చి ఎవరిని సేవిస్తుంది? పరమశివుణ్ణి సేవిస్తుంది. కాబట్టి మనం ఏం నేర్చుకోవాలి ఇక్కడ అంటే, ఇది ఒక ఆదర్శం అన్నమాట. అంటే భర్త ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి అనేది మనకి భాగవతం ఏం నేర్పిస్తుంది అంటే, మొదటి శ్లోకంలోనే భర్త పరమశివుడిలాగా వైష్ణవుడిలాగా ఉండాలి. అంటే భర్త ఎప్పుడైనా కూడా ప్రామాణికముగా మంచి భక్తుడై ఉండాలి. భార్య అనుకూలవతి అయి ఉండాలి. సాధ్వి అయ్యి పతివ్రత ధర్మాన్ని పాటించాలి. కాబట్టి అందుకోసమనే అవివాహితమైనటువంటి కన్యలకి శివార్చన చేయమని మన వేదాలలో చెప్పబడి ఉంటుంది అనమాట. ఎవరికైతే వివాహం జరగలేదో వాళ్ళందరూ కూడా అవివాహితులైనటువంటి కన్యలు శివార్చన చేయాలని చెప్తారు. ఎందుకు శివార్చన చేయాలంటే, శివుడు లాంటి భర్త దొరకాలి అని. శివుడు లాంటి భర్త దొరకాలి అంటే, శివుడిలాగా మంచి భక్తుడైనటువంటి, ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి ఒక మంచి భర్త దొరకాలి అనేటువంటి ఉద్దేశం. అంతేగాని ధనవంతుడైనటువంటి వాడు కానీ, లేకపోతే చాలా ఇంద్రియ భోగాలు పుష్కలంగా ఉన్నటువంటి వాడు భర్తని ఎంచుకోమని మన శాస్త్రాలు చెప్పవు. మన శాస్త్రం ఏం చెప్తుంది? శివుడు లాంటి భర్త, అమ్మవారు పార్వతిలాగా భార్య ఉండాలి, అలాగా సేవ చేయాలి, అలా అన్యోన్యమైనటువంటి దంపతులలాగా కలిసి ఉండాలి. అంటే సేవ మరియు ప్రేమ, ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్. సేవ అనేది ఉండాలన్నమాట. భర్తకి భార్య సేవని అందించాలి. ఇది ఒక ఆదర్శమైనటువంటి గృహస్థ జీవనం. ఓకే, నెక్స్ట్ శ్లోకం చదువు. నెక్స్ట్ శ్లోకం చదువుతారండి. శ్రీకృష్ణ ప్రభుజీ చదవన ప్రభుజీ. చదవండి. శ్రీకృష్ణ. విశ్రంభేనాత్మ శౌచేన గౌరవేణ దమేన చ శుశ్రూషయా సహృదేన వాచా మధురయా చ భో. ఓ విదురా, ఇంద్రియ నిగ్రహముతోనూ ప్రేమతోనూ మధురమగు వచనములతోనూ దేవహుతి అన్యోన్యముగా అతి గౌరవముతో భర్తను సేవించను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం. ఇందులో చాలా చాలా మంచి పదాలు వాడారు. ఎవరైతే నోట్స్ తీసుకుంటున్నారో వాళ్ళు కూడా నోట్ చేసుకోవచ్చు. రెండో విశృంభేణ మొదటి పదం, ఆత్మశౌచేన రెండో పదం, గౌరవేణ మూడో పదం, దమేన నాలుగో పదం, శుశ్రూషయ ఐదవ పదం, సౌహృదేన ఆరో పదం, మధురయ అంటే మధురమైనటువంటి, వాచ అంటే వాక్కులతో. అంటే ఇక్కడ 6 విషయాల గురించి చెప్పానండి. ఒకటేనంటే, ఫస్ట్ విషయం ఏంటంటే విశృంభేణ. విశృంభేణ అనేటువంటి పదం చాలా ముఖ్యమైనటువంటిది. అంటే అన్యోన్యముగా, అంటే ఏ విధముగా దేవహూతి సేవ చేసిందని చెప్తున్నారు. అంటే ఒక భార్య భర్తకు ఏ విధంగా సేవ చేయాలి అనే విషయాన్ని మనం నేర్చుకుందాం. అయితే విశృంభేణ అంటే అన్యోన్యముగా. అలాగే ఇక్కడ గౌరవేణ, ఆత్మశౌచేన అంటే మనస్సు మరియు దేహశుద్ధితోటి. అలాగే ఆత్మశౌచేన అంటే గౌరవేణ అంటే అతి గౌరవముతో, దమేన అంటే ఇంద్రియ నిగ్రహముతో, శుశ్రూషయ అంటే సేవతో, సౌహృదేన అంటే ప్రేమతో, మధురయ వాచ అంటే మధురమైనటువంటి వాక్కులతో. అంటే ఇక్కడ ఏంటంటే ఏమేమున్నాయి? అన్యోన్యముగా సేవ చేస్తుంది, మనస్సు మరియు దేహ శుద్ధితోటి సేవ చేస్తున్నది, అతి గౌరవంతో సేవ చేస్తున్నది, ఇంద్రియాలను నిగ్రహించుకొని సేవ చేస్తున్నది, సేవతో ప్రేమతో మధురమైనటువంటి వాక్కులతోటి సేవ చేస్తాం. ఈ విధమైనటువంటి సేవ చేయాలి. అసలు గృహస్థాశ్రమము ఎందుకున్నది? ఈ వివాహం అనేటువంటి సంస్కారం ఎందుకున్నది? ఆదర్శమైనటువంటి స్త్రీ ఎలా ఉండాలి అనేటువంటి విషయాలన్నీ కూడా చాలా చాలా అద్భుతంగా ఈ శ్లోకంలో మనం నేర్చుకోవచ్చు అన్నమాట. అంటే విశృంభేన అంటే అన్యోన్యతతోటి దేవహూతి చాలా చక్కగా సేవ చేస్తున్నదని అర్థం అనమాట. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. ఎన్నో శ్లోకం ప్రభుజీ? ఇది రెండో శ్లోకం అండి. రెండో శ్లోకం, అధ్యాయం 23. థ్యాంక్ యూ ప్రభుజీ. రైట్, థ్యాంక్ యూ. అలాగే మనం ఇందులో ఏం నేర్చుకోవాలంటే, భగవంతుడి సేవ చేసేటప్పుడు కూడా మనం ఇదే విధంగా సేవ చేయాలి. భగవంతుడికి సేవ చేసేటప్పుడు కూడా ఎలా చేయాలి మనం సేవని? మనము మన మనస్సు మరియు దేహ శుద్ధితోటి చేయాలి.
చాలా గౌరవంతో చేయాలి. మన ఇంద్రియాలను నిగ్రహించుకొని భగవంతుడి సేవ చేయాలి, ప్రేమతో సేవ చేయాలి, రైట్? మంచి ఆలోచనతోటి, మంచి మైండ్ సెట్ తోటి సేవ చేయాలి. యాక్చువల్గా ఇది ఒక రకమైనటువంటి ప్రాక్టీస్ లాగా అనమాట. మనం భర్తతోటి మనం మంచిగా సేవ చేయగలిగినప్పుడు భగవంతుడి సేవ కూడా మనం చక్కగా చేయగలం. ఇది ఒక ప్రాక్టీస్ లాంటిది. కాబట్టి భగవంతుడి యొక్క సేవ చేయడం అనేది ఏ విధంగా చేయాలి అనేది కూడా మనం ఈ శ్లోకం నుంచి నేర్చుకోవచ్చు. అలాగే గురువు యొక్క సేవను కూడా ఏ విధంగా చేయొచ్చు అని చెప్పి కూడా మనం ఇదే శ్లోకం నుంచి కూడా నేర్చుకోవచ్చు. గురువుతో ఉన్నప్పుడు శిష్యుడు ఏ విధంగా వర్తించాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించవచ్చు అనమాట. మళ్ళా మనం పాయింట్కి వచ్చినట్టయితే ఇక్కడ ఏం చెప్పబడిందంటే, భర్త సన్నిహితమైనటువంటి స్నేహితుడు. చేసుకున్నారు. ఓకే, భర్త అతి సన్నిహితమైనటువంటి స్నేహితుడు. యాక్చువల్గా రామాయణంలో ఏం చెప్పారంటే, భర్త ఒక భార్యకు ఇచ్చినంతగా ఆ భార్య యొక్క తండ్రి కానీ సోదరులు కానీ ఇవ్వరట. ఎవరు, కొడుకులు కూడా ఇవ్వరు. తండ్రి అయినా సోదరులైనా కొడుకైనా కూడా చెయ్యనంత భర్త మనకి చేస్తాడు అనే విషయము రామాయణంలో చెప్పబడింది అనమాట. కాబట్టి భర్త అతి సన్నిహితమైనటువంటి స్నేహితుడు. అదే సమయంలో భర్త యొక్క ఉన్నత స్థితిని భార్య గుర్తించాలన్నమాట. ఆయన ఒక గౌరవనీయుడు అంటే ఆ స్థితి, ఆ పొజిషన్కి రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. భర్త అనేటువంటి పొజిషన్కి రెస్పెక్ట్ ఇవ్వాలి అని మన శాస్త్రం చెప్తున్నది. పురుషుడి మనస్తత్వము, స్త్రీ యొక్క మనస్తత్వం వేరువేరుగా ఉంటాయి. సో ఈ మనస్తత్వం ప్రకారంగా, వాళ్ళ ప్రకృతి ప్రకారముగా భగవంతుడు ఇలాంటి నియమాలని ఇవ్వడం జరిగింది. ఇలా ఎందుకు చేశాడు అని ప్రశ్నించేంత అర్హత మనకి లేదు. ఎందుకు ఇలా ఉంది, ఇలా కాకూడదు అని ఆలోచించేటువంటి ఆలోచన అది కరెక్ట్ అయినటువంటి ఆలోచన కాదు. ఎందుకంటే ధర్మం అనేది వేదాలలో, అన్ని శాస్త్రాలలో, అన్ని పురాణాలలో కన్సిస్టెంట్ గా చెప్పబడినటువంటి విషయం. ధర్మశాస్త్రాలలో, స్మృతులలో కూడా ధర్మశాస్త్రాలలో కూడా చెప్పినటువంటి విషయం ఇదే, స్త్రీల యొక్క ధర్మం అనేది ఏమిటి అనేది. కాబట్టి భర్త ఎల్లప్పుడూ కూడా భార్య కన్నా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి అని కోరుకుంటాడు. అది సైకాలజీ. అది ఎందుకు అలా ఉంది అంటే సైకాలజీ. సో భర్త తప్పు చేసినా కూడా భార్య సహించాలి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అలా చేసినట్టయితే అపార్థాలు లేకుండా అన్యోన్యతతోటి వైవాహిక జీవితం అనేది స్మూత్గా నడుస్తుంది. ఇప్పుడైతే కనుక ఇప్పుడు చాలా మంది భార్య భర్తలు గొడవలు పడుతున్నారు. ఈ విషయాలు మనకు తెలిసిన విషయమే. ఎందుకు ఇలాంటి గొడవలన్నీ అవుతున్నాయంటే వాళ్ళు శాస్త్రాన్ని వాళ్ళు పాటించడం లేదు కాబట్టి. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు, యత్శాస్త్ర విద్ధిం ఉత్సృజ్య వర్తంతే కామకారతః నశశాంతి మాప్నోతి నసిద్ధిం పరమాం గతిమన్. ఎవరైతే గనక ఈ శాస్త్రాలని పాటించరో, వేదాలలో చెప్పినటువంటి ధర్మాన్ని పాటించరో, వాళ్ళకి సుఖం అనేది ఉండదు. అలాగే వాళ్ళకి సిద్ధి అనేది దొరకదు, పరమగతి అనేది కూడా దొరకదు. అంటే వాళ్ళు ఈ లోకంలో కూడా సంతోషంగా ఉండలేరు, వాళ్ళకి స్వర్గలోకాలు కూడా రావు, వాళ్ళు భగవంతుడి ధామానికి కూడా వెళ్ళరు. అంటే వాళ్ళ జీవితం కంప్లీట్గా వేస్ట్ అనేట్టుగా చెప్పాలి. ఒక ముక్కలో చెప్పాలంటే శాస్త్రాలను విడిచిపెట్టి మనకి నచ్చినట్టు మనం ఎప్పుడైతే చేస్తామో మన జీవితం సర్వనాశనం అయిపోయింది అని ఒక్క ముక్కలో చెప్పచ్చు. అంటే ఎక్కడ ఏమీ సుఖం అనేది ఉండదు. భౌతిక సుఖం కూడా రాదు, స్వర్గ సుఖం కూడా రాదు, భగవంతుడి ధామం కూడా ఉండదు, ఏది ఉండదు, అన్నీ పోతాయి అన్నమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఈ శాస్త్రాలని చక్కగా పాటించాలి గౌరవంతో. శాస్త్రాలు కూడా భగవంతుడి యొక్క రూపమే శాస్త్రం అనేది. వేదం అనేది భగవంతుడి నుంచి వచ్చింది, వేదవాక్యం అనేది. కాబట్టి దానిలో డిబేట్ అనేది ఉండదు. వేదం అన్న తర్వాత వేదం ఒక మాట చెప్పింది, శాస్త్రం అంటే శాసయతి ఇది శాస్త్రం, అంటే శాసన చేస్తుంది శాస్త్రం అనేది. శాసన అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక పోలీసు ఉన్నాడు అనుకోండి, పోలీసు మీరు సిగ్నల్ బ్రేక్ చేసావు, రెడ్ లైట్ నువ్వు బ్రేక్ చేసి వచ్చావంటే మనం ఆర్గ్యుమెంట్ చేయలేం. ఒక పోలీస్ ఆఫీసర్ రెడ్ లైటే ఎందుకు నేను ఆపాలి, నేను గ్రీన్ లైట్లో ఆపుతా అని ఇలాంటి ఆర్గ్యుమెంట్ మనం చేయలేం. లేకపోతే మనం ఇప్పుడు సపోజ్ పోలీసు మనని పట్టుకున్నారు, లేకపోతే గవర్నమెంట్ పట్టుకుని మీరు ట్యాక్స్ కట్టలేదు అని చెప్పారు, నేను ట్యాక్స్ ఎందుకు కట్టాలి, నేను కట్టను అని ఇలా వాదించేటువంటి అవకాశం గవర్నమెంట్ మనకి ఇవ్వదు. నాకు ఇది నచ్చలేదు అన్నది వీళ్ళే. అలాగే శాస్త్రం అనేది శాసన అంటే శాసిస్తుంది శాస్త్రం.
అంటే జీవులందరినీ కూడా ఇప్పుడు మనం ఎప్పుడైతే కనుక మన శాస్త్రం యొక్క విషయాలను విడిచిపెడతామో, నాకు అక్కర్లేదు అంటామో, వెంటనే ఏం జరుగుతుందంటే పాపము అనేది మనకు అంటుకుంటుంది. మనకి దానికి కావాల్సినటువంటి ప్రతిఫలాన్ని మనం అనుభవించాల్సి ఉంటుంది. ఎప్పుడైతే కనుక మనం శాస్త్రాన్ని ఉల్లంఘిస్తామో, అంటే ఎప్పుడైతే మీరు ట్రాఫిక్ రూల్స్ని వైలేట్ చేస్తారో మీకు చలాన్ పడిపోతుంది. మీకు తెలియకపోవచ్చు, అది మీ అకౌంట్లో పడిపోతూ ఉంటుంది. ఎవరో ఒకసారి ఎన్నో సంవత్సరాల తర్వాత చూసుకున్నాడంట. చూసుకునేసరికి ఆయన చలాన్ ఎన్నో లక్షల్లోకి వెళ్ళిపోయిందంట. అదేవిధంగా మనకి చలాన్ పడిపోతూ ఉంటుంది అనమాట, రోజుకొకటి. అది మనకి తెలియదు. కాబట్టి శాస్త్రాలని పాటించాలి. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఏ విధంగా చాలా అద్భుతంగా దేవహూతి సేవ చేసింది. పురుషుడి యొక్క మనస్తత్వం ఇలా ఉంటుంది, స్త్రీల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది. కాబట్టి భర్త ఎలా కోరుకుంటాడు, భర్త ఇప్పుడు కూడా భార్య తాను ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటాడు. భర్త తప్పు చేసినా కూడా భార్య సహించాలి, అది ఒక ధర్మం అనమాట. సో అప్పుడు అపార్థాలు లేకుండా అన్యోన్యంగా ఉంటారు అప్పుడు వాళ్ళు. అలాగే విశృంభేణ అంటే సన్నిహితముగా, అన్యోన్యముగా. సో సన్నిహితంగా ఉన్నాం కదా అని చెప్పేసి అలక్ష్యం చేసి ఉండడం అని కాదు, అలక్ష్యం చేయడం అనేది కాదు. ఎందుకంటే ప్రస్తుతమైనటువంటి నాగరికతలో భార్య భర్తను పేరుతో పిలవడం అనేది ఒక ఫ్యాషన్ అయింది. యాక్చువల్గా మన శాస్త్రాల ప్రకారము భార్య భర్తని పేరుతోటి పిలవకూడదు, అది తప్పు. ఎందుకంటే భార్య భర్తని పేరుతో పిలిచినప్పుడు ఏమవుతుందంటే భర్త యొక్క ఆయువు అనేది క్షీణం అయిపోతుంది అనమాట. అలా అని మన శాస్త్రం చెప్తుంది. కాబట్టి అలాగా అది మన సీరియల్స్లో చూపించినట్టు అరే వరే ఇలాగా మాట్లాడకూడదు. సో ఇది హైందవ నాగరికత, మనం ఫాలో అయ్యేది వైదిక నాగరికత. సో ఆఫ్ కోర్స్ కలియుగంలో మనం వేరే యుగంలో ఉన్న అది వేరే విషయం. బట్ శాస్త్రం అనేది ఇది, ఒరిజినల్ అనేది ఇది, ఇలా ఉండాలి మనం, రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి. దమేన అంటే ఇంద్రియ నిగ్రహం. భార్య తనను తాను నిగ్రహించుకోవాలి. ఎవరు నిగ్రహించుకోవాలంటే ఫస్ట్ భార్య నిగ్రహించుకోవాలని శాస్త్రం చెప్తున్నది. సహృదైన వాచ మధురయ అంటే శుభముని వాంఛించుచు మధురమైనటువంటి వాక్యాలు పలుకుట. అంటే మాట్లాడేటప్పుడు చాలా మధురంగా మాట్లాడాలి. భార్యలు ఎవరైనా కూడా దూషితముగా మాట్లాడకూడదు, దుర్భాష మాట్లాడకూడదు. దుర్భాష చేసేటువంటి స్త్రీ మంచి స్త్రీ కాదు అని చెప్తుంది శాస్త్రం. అలా చెప్పడం అనేది తప్పు, అలా మాట్లాడకూడదు. అది కూడా ఒక రకమైనటువంటి అధర్మము, లేకపోతే పాపము. దుర్భాష చేయడము, తిట్టడము, చిన్న చూపు చూడడం, ఇవన్నీ కూడా తప్పు, ఇవన్నీ కూడా పాపాలే. అయితే బాహ్య జగత్తులో అనేకమైనటువంటి భౌతిక సంపర్కములతోటి పురుషుడు అమితముగా కలులితుడై ఉంటాడు. ఇక్కడ చెప్పారు ఏంటిది, ఇప్పుడు ఆల్రెడీ పురుషుడు బయటంతా తిరిగి చాలా కల్లోలంలో ఉంటాడు. ఇంటికి రాగానే కూడా అంత కష్టపడి తిరిగేసి అందరి దగ్గర తిట్లు తిని ఇంటికి వచ్చేసరికి ఇంట్లో కూడా తిట్లు మొదలెడితే అప్పుడు ఏమైపోతాడు భర్త. కాబట్టి భార్య ఇంట్లో మధురంగా మంచిగా మాట్లాడాలి. ఓకే, నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. విసృజ్య కామం దంభం చ ద్వేషం లోభమఘం మదం అప్రమత్తోద్యత నిత్యం తేజీయాం సమదోషయం. థ్యాంక్ యూ ప్రభుజీ. ఎస్, ట్రాన్స్లేషన్ కూడా చదువుతారు ఎవరైనా? చదవనా ప్రభుజీ? చదవండి. కామమును, దంభమును, ద్వేషమును, లోభమును, పాపకర్మలను, మదమును త్యజించి బుద్ధితోను మరియు శ్రద్ధతోను పనిచేయచ్చు ఆమె తన తేజస్వియగు భర్తకు ముదమును కలిగించెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ శ్లోకం. ఇది కూడా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉందండి. ఇక్కడ ఏం చెప్పారంటే కామము, డంభము, ద్వేషము, లోభము, మదము, ఇవన్నిటి కూడా విడిచిపెట్టి బుద్ధితోటి శ్రద్ధతోటి పని చేసింది ఆవిడ, సేవ చేసింది అని. ఎవరికి సేవ చేసిందంట? తేజీయాంశ అంటే చాలా పరమశక్తిమంతుడైనటువంటి తన భర్తకు సేవ చేసింది అనేటువంటి విషయం ఇక్కడ చెప్పబడింది. కొన్ని విషయాలు చెప్పారన్నమాట. అంటే మనం భార్య సేవ చేసేటప్పుడు కామముతోటి సేవ చేయకూడదు, డంభముతోటి సేవ చేయకూడదు, ద్వేషంతో సేవ చేయకూడదు, లోభంతో కూడా సేవ చేయకూడదు. అలాగే కూడా పాప కర్మలను విడిచిపెట్టి మదాన్ని విడిచిపెట్టి గర్వాన్ని విడిచిపెట్టి సేవ చేయాలి, బుద్ధితోటి శ్రద్ధతోటి ఇక్కడ సేవ చేయాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పబడింది అనమాట. ఓకే, సో చూద్దాం ఇక్కడ.
ఎస్, హరే కృష్ణ, చెప్పండి. లేదు ప్రభుజీ, నెక్స్ట్ శ్లోకం చదవమంటారా? లేదు. అయితే ఎందుకు అంటే మన వైదిక ధర్మములో వేదాలలో ఉండే ప్రతి ప్రాసెస్ కూడా ఏంటి అంటే ఒక సేవని మనకి అలవాటు చేస్తుంది అనమాట. వినయం, సేవా భావన, ఇవన్నీ కూడా జ్ఞానానికి ప్రతీకలు. భగవద్గీతలో 10వ అధ్యాయంలో 13వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తారనమాట, అసలు జ్ఞానం అంటే ఏంటి అని. జ్ఞానం అంటే ఏ విధంగా ఉండాలి జ్ఞానం అనేది. సో దానికి ఏం చెప్తారంటే శ్లోకము, అమానిత్వం అడంబిత్వం అహింస శాంతిరార్జవం అని చెప్తాడు శ్రీకృష్ణ భగవానుడు. అమానిత్వము అంటే మనని మనం చాలా గొప్పవాళ్ళం అని అనుకోవడం అనేది జ్ఞానానికి ప్రతీక కాదు. అడంబిత్వం అంటే డంబము లేకుండా ఉండడం. డంబము, మానము అంటే నేను చాలా గొప్ప. డంబము అంటే నేను గర్వం. ఇవి రెండు కూడా అజ్ఞానానికి ప్రతీకలు. ఇంకా చెప్పాలంటే అసలు అసురుల యొక్క లక్షణాలను చెప్తూ శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పారంటే, డంబో దర్పో అభిమానశ్చ క్రోధ పౌరుషమేవచ అజ్ఞానం చావిదా జాతస్య పార్థ సంపదం ఆసుర్యం. అంటే ఏంటి అసురుల యొక్క లక్షణాలు అంటే డంబము, దర్పము, అభిమానం. ఇవన్నీ మనం పాజిటివ్గా చూస్తాం. మనం ఎలా చెప్తాం, మనకంటూ ఒక అభిమానం ఉండాలి, మనకంటూ ఇది ఉండాలి, అది ఉండాలి, అలా మనం ఉల్టా చెప్తాం. అది ఎందుకు చెప్తున్నాం అంటే కలియుగంలో ఉన్నటువంటి తామసికమైనటువంటి గుణం వల్ల మనం అలా చెప్తున్నామే, కానీ అవి మంచి క్వాలిటీస్ కావని భగవంతుడు చెప్తున్నాడు. అంటే అమానిత్వం, అడంబిత్వం అనేది మంచి క్వాలిటీస్, అంతేగాని నేను చాలా గొప్ప అని గర్వించడం అనేది గొప్ప క్వాలిటీ కాదు. క్రోధ అంటే కోపం తెచ్చుకోవడం అనేది కూడా అసురుల యొక్క లక్షణం. పారుష్యం అంటే పౌరుషమైనటువంటి వాక్యాలను వాడడం, అంటే ఇతరులను నొప్పిస్తూ చాలా గట్టి మాటలను వాడడం అనేది కూడా ఒక అసురుల యొక్క లక్షణం. ఇవన్నీ కూడా అజ్ఞానం వల్ల, అజ్ఞానం చ అభిజాతస్య, అజ్ఞానం వల్ల ఇవన్నీ కూడా పుడతాయి. సో ఇవన్నీ కూడా మంచి లక్షణాలు కావు, ఇవన్నీ కూడా బంధనానికి కారణమవుతాయి, మోక్షానికి కారణాలు కావు. కాబట్టి మనకి ఇక్కడ ఈవిడ ఏ విధంగా చేశారు సేవ అంటే, కామము లేకుండా, డంబము లేకుండా, ద్వేషము లేకుండా సేవ చేశారు. అంటే ఏం జరుగుతుందంటే, ఇప్పుడు భార్యాభర్తలు అన్నాక ఒక మ్యారేజ్ అని జరిగినప్పుడు ఇద్దరి బ్యాక్గ్రౌండ్స్ అనేవి వేరే వేరేగా ఉంటాయి. సమానంగా ఉండవచ్చు కొన్నిసార్లు, ప్రతిసారి అలా ఉండకపోవచ్చు. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే భార్య చాలా అయినటువంటి కుటుంబం నుంచి వచ్చి ఉండవచ్చు, లేకపోతే చాలా ఉన్నతమైనటువంటి వంశం నుంచి వచ్చి ఉండవచ్చు, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండవచ్చు. కానీ ఎప్పుడైతే కనుక భార్య వివాహం అయిన తర్వాత మాత్రం ఆవిడ ఆ గర్వాన్ని విడిచిపెట్టాలి అనేది మనం తెలుసుకోవాలి. దాన్ని ఏమంటారంటే దాన్ని మదము అని అంటారు అన్నమాట. అంటే పొగరు, లేకపోతే దానికి ఒక గర్వం అనమాట, నేను చాలా గొప్ప. ఇలా ఉన్నట్టయితే ఏం జరుగుతుందంటే అపార్థాలు సృష్టిస్తాయి, అపార్థాలు వస్తాయి అన్నమాట. అంటే వైవాహిక జీవితం అనేది స్మూత్గా ఉండాలంటే శాస్త్రం ప్రకారంగా ఏంటంటే ఎప్పుడైనా కూడా వాళ్ళ తల్లిదండ్రుల గురించి కానీ, పుట్టింటి వారి యొక్క స్థితిని గురించి కానీ భార్య ఎప్పుడు కూడా భర్త ముందు చెప్పుకోకూడదు. నేను చాలా గొప్ప ఫ్యామిలీ నుంచి వచ్చాను అని చెప్పి చిన్న చూపు భర్తని చూడకూడదు. అలా చేసినట్టయితే వైవాహికమైనటువంటి జీవితం అనేది నాశనం అవుతుంది. కాబట్టి అతి సావధానంగా ఇక్కడ చెప్పారు ఏ విధంగా సేవ చేయాలి అని, అంటే అతి సావధానంగా సేవ చేయాలి. ఆ దేవహూతి చాలా గొప్ప పతివ్రత. ఆవిడ ఏంటంటే ఒక ఆదర్శాన్ని సెట్ చేసి చూపిస్తుంది అనమాట మనకి ధర్మంలో. సో ఆవిడ పతివ్రత స్త్రీ అంటే ఏంటి, ఇంకొకరిని ఆవిడ అంగీకరించదు, వేరొక భర్తని కానీ ప్రియుణ్ణి కానీ ఆవిడ అంగీకరించదు. ఎందుకంటే అలా వేరే ఒక ప్రియుడిని అంగీకరించడం అనేది అదొక పరమ పాప కార్యం, అది చాలా తప్పనమాట. అలా చేయకూడదు. పతివ్రత స్త్రీ ఎప్పుడు కూడా ఇతరులని ఊహించుకోకూడదు తన భర్త స్థానంలో. అయితే చాణక్యుడు చెప్పాడు అనమాట, 4 రకాలైనటువంటి శత్రువులు ఉంటారంట. ఒక శత్రువు ఎవరంటే రుణగ్రస్తుడైనటువంటి తండ్రి, మొదటి శత్రువు. పెద్దవారైనటువంటి పిల్లల ఎదుట తల్లి వేరొక భర్తతో కలిసి ఉండుట, అది రెండో శత్రువు. అలాంటి భార్య ఉన్నట్టయితే రెండో శత్రువు. భర్తతో సయోధ్యతకు ఉండక భార్య మోటుగా వర్తించినచ్చో మూడవ శత్రువు. అంటే భర్తతోటి చక్కగా వర్తించినటువంటి భార్య ఒక శత్రువట, మూర్ఖుడైనటువంటి కొడుకు కూడా ఒక శత్రువట. సో ఈ 4 కూడా శత్రువులు అని చాణక్య పండితుడు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మనం ఇందులో ఈ విషయాన్ని నేర్చుకోవాలి. నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. నెక్స్ట్ శ్లోకాన్ని ఎవరైనా జస్ట్ ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్.
పతిపరాయణయగు మనుతనయ తన భర్తను దైవం కన్నను అధికముగా గాంచింది. ఆ విధముగా ఆమె అతని నుండి గొప్ప వరదానములను పొందదలిచింది. చిరకాలము అతనిని సేవించి ఆమె దుర్బల అయ్యాను. వ్రతానుష్ఠానమున మిగుల శుష్కించెను. అంతటా దేవర్షి కర్దముడు ఆమె స్థితిని గాంచి కృపగలిగిన వాడై ప్రేమ గద్గద స్వరంతో ఇట్లు పలికెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ మాధవ్. సో ఇక్కడ ఏంటంటే అందరూ మ్యూట్ చేసుకోండి. ఆవిడ దేవహూతి ఏ విధంగా సేవ చేసింది? ఏ విధంగా సేవ చేసిందంటే భర్తను దైవము కన్నా అధికముగా గాంచారు. అంత బాగా ఆవిడ సేవ చేసింది అనమాట. అంటే భర్తని ఆవిడ దైవములాగా, ఇప్పుడు దైవం సేవ ఎందుకు చేస్తారు? ఇప్పుడు మన దేవతారాధనలు కూడా ఎవరైనా ఎందుకు చేస్తారు? వరదానం కోసమని చేస్తారు. ఏదైనా వరం పొందాలనేటువంటి ఉద్దేశంతో చేస్తారు. సో అదే విధంగా భర్త నుంచి ఒక మంచి వరాన్ని పొందాలి అనేటువంటి ఉద్దేశంతో ఆవిడ చాలా చక్కగా సేవ చేసింది. దైవం కన్నా అధికంగా భావించి ఆవిడ సేవ చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ విధముగా మనము భర్త నియములనే అనుసరించడానికి సిద్ధపడి ఉండాలి భార్యలు. అంటే భర్తకి ఎటువంటి నియమాలు ఉన్నాయో ఆ నియమాలని భార్య అనుసరించడానికి ప్రయత్నం చేయాలి. దాని అర్థం ఏంటి? దానికి ఎగ్జాంపుల్స్ ఏమిటి అంటే, ఇప్పుడు రామాయణంలో ఇప్పుడు రాముల వారికి పట్టాభిషేకం చెప్పారు. పట్టాభిషేకం చేసినప్పుడు సీతాదేవిని కూడా కూర్చోబెట్టి పూజ చేస్తారు. ఆవిడ కూడా కూర్చోబెట్టి పూజ చేస్తారు. సో పట్టాభిషేకానికి రెడీ అయింది సీతాదేవి. వెరీ గుడ్. అయితే రాముల వారి గురించి ఆయన్ని వనాలకు పంపించాలి అని చెప్పేసి చెప్తుంది కైకి. చెప్పేసి భరతుడిని పట్టాభిషిక్తుడిని చేయమని చెప్తుంది. అలా చెప్పినప్పుడు రాముల వారు బయలుదేరుతారు. సరే నేను బయలుదేరుతున్నా అని చెప్పేసి ఆయన వల్కలు ధరించి ఆయన బాధపడకుండా బయలుదేరుతారు. బయలుదేరినప్పుడు వెంటనే లక్ష్మణుడు నేను వస్తా అంటాడు. సీతాదేవి నేను కూడా వస్తాను అంటాడు. సీతాదేవి అప్పుడు రాముడు అంటాడు, నీకు కాదు కదా చెప్పింది, నాకే కదా ఇచ్చింది. నన్ను వెళ్ళమని నన్ను బహిష్కరించారు, నన్ను పంపించారు వనవాసానికి, కానీ నిన్ను కాదు కదా పంపించింది. నువ్వు ఉండవచ్చు, నువ్వు రావాల్సినటువంటి అవసరం లేదు. అప్పుడు ఆవిడ చాలా అద్భుతమైనటువంటి విషయం చెప్తుంది. భర్త ఎక్కడ ఉంటే భార్య అక్కడే ఉండాలి. భర్త ఎలాంటి పరిస్థితిలో ఉంటే భార్య కూడా అలాంటి పరిస్థితిలో ఉండాలి. భర్త కష్టపడుతున్నాడంటే భార్య చాలా సుఖంగా ఉండడం అనేది తప్పు అని ఆవిడ చెప్తుంది అనమాట. సో ఆ విధంగా భర్త యొక్క నియమాలను అనుసరించడానికి సిద్ధపడి ఉండాలి. అప్పుడే సుఖమయమైనటువంటి జీవితం ఉంటుంది. ఇవన్నీ కూడా సీక్రెట్స్ అనమాట. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ హ్యాపీగా ఉండాలంటే మన సూత్రాలు మనం ఎన్నో తయారు చేసుకోవచ్చు, కానీ ఆ సూత్రాల వల్ల ఎవరు హ్యాపీగా ఉండడం లేదు. మనం తయారు చేసినటువంటి సూత్రాలతో హ్యాపీగా ఉన్నట్టయితే వేరే ఇతర పాశ్చాత్య దేశాల వాళ్ళల్లో ఎటువంటి అసలు విడాకులు అనేది ఉండకూడదు. వాళ్ళలో 50% వరకు విడాకులు ఎందుకు ఉంది? మరి మనం వాళ్ళనే కదా ఫాలో చేస్తున్నాము, వాళ్ళే కదా మనకి ప్రమాణం. మరి వాళ్ళ దగ్గర ఉన్నదే మనకు వస్తుంది. మనం వాళ్ళకి నేర్పించాలి, వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవడం కాదు. అయితే భర్త భక్తుడై ఉండాలి. భర్త భక్తుడై ఉన్నప్పుడు, అయితే కనుక భర్త భక్తుడై ఉన్నాడు అనుకుందాం, భార్య లౌకికురాలు అయింది అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది? అప్పుడు సుఖంగా ఉండలేరు. భర్త ఏమో మంచిగా భక్తిలో పురోగమిస్తున్నాడు, భార్యకి ఏమో అర్థం కావడం లేదు. ఈయన ఏం చేస్తున్నాడు, ఎప్పుడు చూసినా జపం చేస్తుంటాడు, భాగవతం అంటాడు, భగవద్గీత అంటాడు, ఏమైందో మా ఆయనకి అని చెప్పి బాధపడుతుంటాడు. సో అలాగా లౌకికంగా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళిద్దరు కూడా సుఖంగా ఉండలేరు. భార్యాభర్తలు ఇద్దరు కూడా భక్తిలో ఉండాలి. అప్పుడు అసలైనటువంటి సుఖం. అంటే ఏదైనా ధర్మమైనా కూడా మనకి ఇచ్చింది, కృష్ణుడు లేనటువంటిది ఏదైనా కూడా అది అందులో రసం అనేది లేదు, వేస్ట్ అనమాట. అందులో పదార్థమే లేదు. పదార్థం లేని ఇప్పుడు చెరుకు రసాన్ని మొత్తం అంతా తీసేసి మిగిలిపోయిన పిప్పిని మనం నమిలితే ఏమైనా వస్తుందో అందులోంచి? అందులో ఏమీ రాదు. అందులో ఒక చుక్క జ్యూస్ వస్తుంది అంతే, అందులో ఏమి ఉండదు. కాబట్టి భక్తి అనేది ప్రధానం. ఈ వర్ణాశ్రమ ధర్మాలు అన్నీ కూడా ఉన్నవి ఏంటంటే భక్తి ఉన్నట్లయితే చాలా బాగుంటుంది, భక్తి లేకపోతే ఏది బాగుండదు. అయితే భర్త యొక్క నైజాన్ని గమనించాలి భార్య. భర్త యొక్క నైజం ఏంటి అంటే మెంటాలిటీ. ఒక భర్తకి మెంటాలిటీ అనేది ఉంటుంది. ఆ మెంటాలిటీని అబ్జర్వ్ చేయాలి. ఎలా ఉంటే ఏ టైంలో ఎట్లా ఇరిటేట్ అవుతున్నారు, ఎలా ఉంటున్నారు ఏంటి అని తెలుసుకొని ఆ విధంగా కరెక్ట్ చేసుకోవాలి భార్య. అక్కడ అది ఈ విషయం చెప్పింది అనమాట. ఇక్కడ ఏంటంటే మనుతనయ అయినటువంటి దేవహూతి చాలా చక్కగా సేవ చేసింది. అలాగే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే భర్త యొక్క నియమాలని పాటించాలని మనం చెప్పాం భార్య. దానికి ఒక అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్ ఎవరు అంటే
గాంధారి. గాంధారి ఎవరు? ధృతరాష్ట్రుడి యొక్క భార్య. ధృతరాష్ట్రుడు పుట్టుకతోటే అంధుడు, గుడ్డివాడు. పుట్టడం ఆయనకి కళ్ళు లేవు. ఎప్పుడైతే గాంధారికి తెలుస్తుందో నేను ఈయన్ని పెళ్లి చేసుకోబోతున్నానని తెలిసిన వెంటనే ఆవిడ ఏం చేశారండి? కూడా కళ్ళ గంటలు కట్టుకున్నారు ప్రభుజీ. ఆవిడ కూడా భర్తకి అంటే ఆవిడ అంధత్వాన్ని స్వీకరించింది. ఆవిడ అవసరమే లేదు. ఇప్పుడు భార్య, ఇప్పుడు ధృతరాష్ట్రుడు అంధుడై ఈవిడ కళ్ళకి గంతలు కట్టుకోకపోతే ఏమవుతుంది తర్వాత? రేపు చిన్న చూపు, కాసేపు రే గుడ్డోడా రా ఇక్కడ అంట. అలా అనకుండా ఉండడానికి ఆవిడ అలా చేసింది కదా. సో ఇలా ఉండకూడదు అనేటువంటి ఇలాంటి మదం అనేది రాకుండా ఉండడానికి ఆవిడ అలా చేసింది. అర్థమైందా మీకు? ఆవిడని భాగవతంలో ఏం చెప్పారంటే సాధ్వి అని పిలవడం జరిగింది. శ్రీకృష్ణ భగవానుడు కూడా పొగుడుతాడు గాంధారిని, పతివ్రత స్త్రీ. అయితే గర్భితురాలై తన భర్తను చిన్న చూపు చూసే అవకాశం ఉండకుండా ఉండడానికి ఆవిడ కళ్ళ గంతలు కట్టు. అర్థమైందా మీకు? దాని అర్థం సమనువ్రత అంటే భర్త యొక్క ప్రత్యేక పరిస్థితులను తాను స్వీకరించుట భార్య యొక్క కర్తవ్యం. ఇది మనం తెలుసుకోవాలి. ఒకవేళ కనుక భర్త కర్దమునిలాగా భక్తుడు కాదని అనుకుందాం. ఓకే, లెట్ us say భర్త కర్దమునిలాగా భక్తుడు కాదనుకుందాం. అయినా కూడా భార్య తనను తాను మర్చుకోవాలి. భార్య యొక్క కర్తవ్యము ఎప్పుడైనా కూడా భర్తను సేవించడమే అనే చెప్పబడింది ఇక్కడ. ఓకే, హరే కృష్ణ. దయచేసి చేసుకోండి. కాబట్టి ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే వైవాహికమైనటువంటి జీవితం సుఖప్రదంగా ఉంటుంది. ఇది ఇంత కఠినమైనటువంటిది వ్రతం అనేది. సో చిన్న చిన్న వ్రతాలు చేయడం చాలా ఈజీ. ఏముంది, ఆ కాసేపు ఆ వ్రతం, ఈ నోము, ఆ వ్రతాలు చేయడం చాలా ఈజీ. వ్రతం అనేది చేయడం చాలా గొప్ప. అది చాలా గ్రేట్. మన శాస్త్రంలో అది చాలా గొప్పగా చెప్తారన్నమాట. అది చేయగలిగిన వాళ్ళు చాలా గొప్ప వాళ్ళని. అది ఒక తపస్సు అన్నమాట. అది ఒక రకమైనటువంటి తపస్సు. ఆ తపస్సు చేయగలిగిన వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. పర్టికులర్గా కలియుగంలో అది చేయడం చాలా కష్టము. బట్ అయినా కూడా కలియుగంలో అయినా కూడా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది అలా ఉన్నారు. పాజిటివ్ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నారు. వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. సో అలా చేసినట్టయితే ఏమవుతుందంటే భర్త యొక్క కరుణ అనేది భార్య పొందుతుంది అన్నమాట. అంతేగాని భర్త యొక్క కరుణ పొందడానికి ప్రయత్నం చేయాలన్నమాట. సో ఆ విధంగా ఒక రాజకుమార్తె కూడా దేవహూతి స్వయంభువ మను యొక్క కూతురు. అంటే ఎంత పెద్ద రాజు ఆయన! స్వయంభువ మను అంటే ఎంత పెద్ద రాజు, ఎంత రాజ్యం ఆయన, మొత్తం భూమండలం అంతా అయింది, విశ్వం అంతా అయింది. అంత గొప్ప రాజు. అంత గొప్ప రాజు యొక్క కూతురు ఏ విధంగా సాధారణమైనటువంటి స్త్రీలాగా సేవ చేస్తుంది. ఇది అద్భుతమైనటువంటి విషయం. సో నెక్స్ట్ శ్లోకం చదవండి. నెక్స్ట్ ట్రాన్స్లేషన్. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదువుతాను మాట. చదవండి, చెప్పండి. కర్దమముని ఇంకను కొనసాగించెను. తపస్సు, ధ్యానము, భక్తిని కూడినట్టి ధార్మిక ఆరు చదవలేదు, ఆరు చదవండి. ఆరు చదవండి. కర్దమముని పలికెను, ఓ మాననీయ మనుతనయ, నీవు చూసిన గొప్ప భక్తికి మరియు పరమోత్తమ సేవకు నేడు నేను మిగుల ముదమందితిని. దేహధారులకు దేహమే పరమ ప్రియమైనందున నా కొరకు నీవు నీ దేహమును నిర్లక్ష్యపరచుట నాకు విస్మయము కలిగించుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అందరికీ వాళ్ళ దేహం అంటే చాలా ఇష్టం. కానీ ఇక్కడ ఏం చెప్పారంటే కర్దముని చాలా కరుణతోటి ఈ విధంగా చెప్తున్నారు అనమాట. నువ్వు ఎంత చక్కగా సేవ చేసావో, ఎంత బాగా సేవ చేసావో నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే దేహదారులకు దేహమే పరమ ప్రియమైనది. నా కొరకు నీవు నీ దేహాన్ని నిర్లక్ష్యపరిచుట నాకు చాలా విస్మయం కలిగించింది. ఎందుకంటే ఎవరికైనా వాళ్ళ శరీరం, వాళ్ళ దేహం అంటే చాలా ఇష్టం. ప్రతి వాళ్ళకి వాళ్ళ దేహం అంటే చాలా ఇష్టం. అలాంటి దేహాన్ని కూడా నిర్లక్ష్యపరిచి సేవ చేసింది. అంటే నిస్వార్థమైనటువంటి సేవ చేసింది. దేవహూతి తన భర్త ఎడ చాలా శ్రద్ధతోటి చాలా చక్కగా సేవ చేసింది. భక్తి శుశ్రూష గౌరవముతోటి సేవ చేసింది. అంటే తన ఆరోగ్యాన్ని కూడా సైతం పట్టించుకోకుండా అంతగా నిస్వార్థమైనటువంటి సేవ చేసింది. అలాగా ఎందుకు అలాగా అంటే ఆయన ఎప్పుడు కర్దముని ఏం చేసేవాడు, ఆయన నిరంతరం కూడా ఆధ్యాత్మిక సాధనలో ఎప్పుడు కూడా పరాయణుడై ఉండేవాడు. ఆయన ఎప్పుడు కూడా ధ్యానం చేస్తూ ఉంటాడు. భగవంతుడి పైన ధ్యానము, తపస్సు చేస్తూ ఉంటాడు అనమాట.
ఆ తపస్సుకి ఈవిడ ఎప్పుడు కూడా సహకరిస్తూ హెల్ప్ చేస్తూ ఉండేది అనమాట. అంటే భార్యాభర్తలు ఏ విధంగా ఉండాలి అనేది మనం నేర్చుకోవాలన్నమాట. భర్త ఏ విధంగా ఉండాలి, భార్య ఏ విధంగా ఉండాలి. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే శివపార్వతులు. సో ఏ విధంగా వాళ్ళు ఎలా అయితే ఉన్నారో అలాగా ఉండాలి ఆదర్శమైనటువంటి దంపతులు అంటే. ఓకే, సో భర్తకు అన్ని విధాలుగా సహాయం చేయడమే పతివ్రత అయినటువంటి భార్య యొక్క కర్తవ్యం అనమాట. అంటే భర్తకు అప్పుడు ఏం జరుగుతుంది, అలా చేసినట్టయితే భర్త కూడా భార్యకు తగినట్లుగా వరదానాన్ని ఇస్తాడు అనమాట. అయితే సాధారణమైనటువంటి వ్యక్తికి ఉన్నటువంటి భార్య కూడా ఇలాగా ఈ విధంగానే ఉండాలని చెప్పబడుతున్నారు ఇక్కడ. సాధారణ ఇప్పుడు మా భర్త కర్దముని కాదు కాబట్టి నేను చేయాల్సినటువంటి అవసరం లేదు అని అనుకోవద్దు అని మనకి ఇక్కడ చెప్పబడింది అనమాట. అలా అనుకోకూడదు. మా భర్త కర్దముని కాదు, మా భర్త రామచంద్రుడు కాదు కాబట్టి నేను సీతాదేవిని కాదు అని అనుకోవడం అనేది ఇది కూడా తప్పుడు ఆలోచన. ఇది మంచి ఆలోచన కాదు, సాత్వికమైనటువంటి ఆలోచన కాదు. ఓకే, నెక్స్ట్ శ్లోకం 7వ శ్లోకం చదవండి, ట్రాన్స్లేషన్ చెప్పండి. గర్దముని ఇంకను కొనసాగించెను. తపస్సు, ధ్యానము, భక్తిని గూడనట్టి ధార్మిక జీవనమును గడుపుట చేత నేను భగవదనుగ్రహమును బడిసి ఉంటుంది. భయశోక వర్జితమగు ఆ భగవత్ ప్రసాదముల నీకింతవరకు అనుభవం నందు లేకున్నను నా సేవ యందు నెలకొంటివి గాన వానినన్నిటికీ నీ కొసుగదును. వాని నిప్పుడు గాంచుము. అవి ఎంత చక్కగా నున్నవో గాంచుటకు నీకు దివ్య దృష్టి నొసుకుచున్నాను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. అయితే ఇక్కడ కర్దమముని దేవహూతితోటి ఈ విధంగా చెప్తున్నారు అనమాట. ధార్మికమైనటువంటి జీవితాన్ని, భక్తితో కూడినటువంటి జీవితాన్ని గడపడం వల్ల ఆయనకి భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది కలిగింది. ఎవరికి? కర్దమమునికి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని కలిగింది ఆయనకి. కానీ ఈవిడ మాత్రం ఈయన సేవ చేస్తున్నాను, భర్త గారి సేవ మాత్రమే చేస్తుంది. కాబట్టి భర్త యొక్క సేవ చేయడం వల్ల భగవత్ అనుగ్రహము ఆవిడకి కూడా కలిగింది. అంటే ఫార్ములా ఏంటంటే ఫస్ట్ భర్త మంచి భక్తుడై ఉండాలి, భార్య భర్తకి సేవ చేస్తూ ఉండాలి. ఆ విధంగా ఇద్దరు కూడా వైకుంఠానికి వెళ్ళవచ్చు. భర్త ఏంటంటే తన గురువుకి దాసుడై ఉండాలి, భగవంతుడికి దాసుడై ఉండాలి. భార్య భర్తకి సేవ చేస్తూ ఉండాలి. ఇది ఫార్ములా. ఇలా ఉన్నట్లయితే కనుక ఇద్దరు కూడా భగవంతుడి ధామానికి వెళ్తారు. ఆ విధంగా చేయాలన్నమాట. భగవంతుడి యొక్క అనుగ్రహం అంటే ఏమిటి, ఆ విషయాన్ని మనం చర్చిద్దాం. ఇక్కడ భగవద్ అనుగ్రహం అని చెప్తున్నారు కదా. ఎవరికైతే ఇప్పుడు కర్దమని చెప్తున్నాను, నాకు భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగింది, అదే అనుగ్రహాన్ని నీకు కూడా నేను ఇస్తాను అని చెప్తున్నాడు కదా. సో ఆ భగవద్ అనుగ్రహం అంటే ఏంటంటే భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పడం, ప్రసాదే సర్వ దుఃఖానాం హాని రస్యోపజాయతే ప్రసన్న చేతసో హి ఆసు బుద్ధిర్ పర్యవతిష్టతే. అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగినప్పుడు ఏం జరుగుతుందంటే సర్వ దుఃఖానాం హాని రస్యోపజాయతే. అంటే మనకి అన్ని దుఃఖముల నుంచి ఉపశమనం కలుగుతుంది. భగవంతుడి యొక్క ప్రసాదం, భగవంతుడి యొక్క కరుణ మన పట్ల కలిగినప్పుడు అభయం, అంటే మనకి ఎటువంటి భయం అనేది ఇంకా ఉండదు. జనరల్గా ప్రతి జీవుడికి కూడా ఒక భయం అనేది ఉంటుంది. ఏంట భయం అంటే నేను ఎలా బతుకుతాను, నా ధనము అంతా వెళ్ళిపోతే నన్ను ఎవరు చూసుకుంటారు, నాకు డబ్బులు లేకపోతే నేను ఏమైపోతాను అనేటువంటి ఆలోచన అనేది సామాన్యమైనటువంటి మనుషులకి ఎప్పుడు కూడా ఉండేటువంటి ఆలోచన. కానీ ఎవరికైతే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుందో వాళ్ళు ఇంకా అలా ఆలోచించారు. వాళ్ళకి ఎటువంటి భయం అనేది ఉండదు అనమాట. వీతరాగ భయక్రోధ స్థితధీర్ మునిరుచ్యతే. అంటే ఒక స్థితప్రజ్ఞుడైనటువంటి ఒక ముని, ఒక భక్తుడు, ఆయనకి ఎటువంటి భయం అనేది, శోకము కానీ ఏది కూడా ఉండవు, ఇవన్నీ కూడా. ఓకే, అంటే ఆయనకి భగవంతుడి యొక్క కరుణ దొరికింది అని అర్థం అనమాట. భగవంతుడి యొక్క కరుణ దొరికింది అంటే కనుక వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు, వాళ్ళు ఎటువంటి భయం అనేది ఉండదు. భగవంతుడి యొక్క కరుణ ఏ విధంగా దొరకాలో తెలుసా? యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో యస్యా ప్రసాదాత్ నగతి కుతోపి ధ్యాయాంస్తు వంస్తస్య యశస్త్రి సంధ్యాం వందే గురోం శ్రీ చరణారవిందం. గురువు యొక్క సేవ చేయడం వల్ల భగవంతుడి యొక్క కృప అనేది మనం సంపాదిస్తాం. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదం అంటే ఎవరి ప్రసాదము, ఎవరి యొక్క అనుగ్రహము, భగవంతుడి యొక్క అనుగ్రహము, అతడే గురువు అంటే. కాబట్టి ఒక సిన్సియర్ శిష్యుడు, డిసైపుల్ ఎప్పుడు కూడా తన గురువుకి చాలా చక్కగా సేవను చేయాలి. గురువుకి మరి భగవంతుడికి ఇద్దరికి కూడా సేవ చేయాలి. భగవంతుడు, గురువు ఈ రెండు ఏంటంటే ఒక రెండు ట్రాక్స్ లాగా అనమాట. మన రెండు పట్టాల పైన ఒక రైలు వెళ్తుంది.
మన భక్తి అనేటువంటి రైలు 2 పట్టాల పైన వెళ్తుంది. ఏంటి ఆ పట్టాలు అంటే, ఒకటి గురువు, ఒకటేమో కృష్ణుడు. గురువు, కృష్ణుడు. మనం గురువుని మాత్రమే పట్టుకొని కృష్ణుడిని వదిలిపెట్టాము. మన కృష్ణుడిని మాత్రమే పట్టుకొని గురువుని వదిలిపెట్టాం. 2 కూడా మన ఇద్దరి పట్ల కూడా మనకి సమానమైనటువంటి శ్రద్ధ అనేది ఉండాలి. ఇద్దరి పట్ల, గురువు పట్ల మరియు మరియు భగవంతుడి పట్ల. నెక్స్ట్ శ్లోకం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. ప్రభుజీ 8వ కదా ప్రభుజీ. 8. కర్దముని కొనసాగించెను. భగవద్ అనుగ్రహమునకు ఇతరములైన భోగములతో ప్రయోజనమేమి కలదు. ఆ భోగములన్నీను విష్ణు భగవాను భృకుటి విలాస మాత్రమున నశించిపోగలవు. రాచరికం చేతను భౌతిక సంపత్తుల చేతను గర్వితులైన వారికి దుర్లభములకు దివ్య వరములను పాతివ్రత్య ధర్మము చే నీవు సాధించితివి. వాణ్ణి నీవు అనుభవింపవచ్చును. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామం. హరే కృష్ణ. ఇక్కడ ఏం చెప్పారంటే, భోగములు ఇప్పుడు భగవద్ అనుగ్రహము కాకుండా ఉండేటువంటి ఇతరులైనటువంటి భోగాలు ప్రయోజనం ఏంటి? వారి వల్ల యూజ్ ఏం లేదు. శ్రీధర మహాప్రభు ఏం చెప్తాడు? నధనం నచనం న సుందరీం కవితాంబా జగదీశ కామయే మమ జన్మని ఈశ్వరి భవతాత్ భక్తి రహైతుకిత్వయి. అంటే నాకు ఎన్ని జన్మలైనా పర్వాలేదు, నాకు నీ యొక్క భక్తి మాత్రమే కావాలి. నాకు కావాల్సిన జనము కాదు, ధనము కాదు, మరియు సుందరులు కాదు, అలాగే ఇంకా సుందర స్త్రీలు కాదు, కవిత కాదు, ఏది కాదు. నేను పెద్ద పండితుడిని అవ్వాలని కోరుకోవట్లేదు, నేను భక్తుడు అవ్వాలని కోరుకుంటున్నా. సో భగవంతుడి అనుగ్రహం లేనటువంటి ఇతరమైనటువంటి భోగాలతోటి ప్రయోజనం అనేది ఏదీ కూడా లేదు అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఎందుకు అంటే, ఏవైతే అలా వస్తాయో మనకి, అంటే భగవంతుడి అనుగ్రహం లేకుండా వచ్చేటువంటి ఈ భౌతికమైనటువంటి ఈ భోగాలు ఒక్క సెకండ్లో కూడా వెళ్ళిపోతాయి. హరతి నిమేషాత్ కాలాత్ సర్వం. అంటే విష్ణుమూర్తి తన భృకుటి తన ఒకసారి ఆయన ఐబ్రోస్ ఒకసారి ఇట్లా అన్నాడంటే, కన్ను ఒకసారి ఇలా పైకి అన్నాడంటే వెళ్ళిపోతాయని, ఒక్క సెకండ్లో వెళ్ళిపోతాయని. అది పెద్ద విషయం కాదు. ఏ భోగాలైనా కూడా ఎంత గొప్ప పొజిషన్లో అయినా ఎవరైనా ఉండవచ్చు, వాళ్ళు ఎక్కడి నుంచైనా పడిపోతారు భగవంతుడి యొక్క అనుగ్రహం లేకపోతే. అయితే ఇప్పుడు ఆయన ఏంటంటే, కర్దమముని ఈవిడికి ఒక చాలా అద్భుతమైన యోగ శక్తితోటి అద్భుతమైనటువంటి సౌదాలని, అద్భుతమైనటువంటి బంగ్లాలని తయారు చేసి ఇస్తాడనమాట. ఇప్పుడు ఈ విషయాన్ని మనం తెలుసుకుందాం ఇక్కడ. ఓకే, అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ శ్లోకంలో 2 విషయాలు ఉన్నాయి. మన జీవితంలో మనం సంపాదించగలిగినటువంటి అత్యున్నతమైనటువంటి సాధన ఏదైనా ఉందంటే ప్రేమ. ప్రేమ పుమార్తో మహాన్. అంటే అన్నిటికన్నా గొప్ప ధనమైనా మీరు సంపాదించగలరు అంటే అది భగవంతుడి యొక్క ప్రేమ. అది సంపాదించడానికి ప్రయత్నం చేయాలి. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. మిగతావన్నీ కూడా ఉంటాయి, వెళ్ళిపోతాయి, కాసేపు ఉంటాయి, కాసేపు వెళ్ళిపోతాయి. అది అంత సాధారణమైనటువంటిది కాదు కృష్ణ ప్రేమ అనేది. ఆ కృష్ణ ప్రేమ అనేది అంత ఈజీగా దొరకదు ఎవరికి. అలాంటి కృష్ణ ప్రేమని చైతన్య మహాప్రభు ఊరికి అలా మిఠాయి పంచిపెట్టినట్టు పంచిపెట్టేవాడు. చైతన్య మహాప్రభు వెళ్ళినప్పుడు ఆయన కలిసినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రేమ వచ్చేసేది. ఎవరిని చూస్తే వాళ్ళందరికీ కూడా ప్రేమ కలిగేది. అందుకనే ఆయన ఏమని మనం పిలుస్తాం? నమో మహావదాన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామనే గౌరత్విషే నమః. అంటే ఏ ప్రేమ అయితే ఎన్నో కోట్ల మంది జన్మలకి తర్వాత కూడా దొరకదో, అలాంటి ప్రేమని చాలా ఈజీగా ఆయన ఇచ్చేసేవాడు. అర్థమైందా మీకు? సో కాబట్టి అలాంటి భక్తిని, అలాంటి ప్రేమని కూడా ఈ కర్దమముని దేవహూతికి ఇస్తున్నాడు అనమాట. సో ఆయన అంటే ఈ కాంబినేషన్ అనేది చాలా గొప్ప కాంబినేషన్ అనమాట. ఏంటంటే ఒక హస్బెండ్ అనేవాడు ఒక చాలా గొప్ప భక్తుడై ఉండాలి. అప్పుడు అలాగే వైఫ్ కూడా చాలా మంచిగా సేవ చేస్తూ ఉండాలి. అసలు ధర్మం అంటే ఏంటంటే, అసలు ఒక స్త్రీకి ఉన్నటువంటి ధర్మము ఏమిటి అంటే, భర్త ఎడ శ్రద్ధను కలిగి ఉండుటయే ఏ స్త్రీకైనను ప్రథమ ధర్మము. ప్రథమైనటువంటి ధర్మం ఏంటంటే భర్త ఎడ శ్రద్ధ కలిగి ఉండడమే మొదటి ధర్మం. అది ముఖ్యమైనటువంటి ప్రథమ ధర్మం. అది మన శాస్త్రం చెప్తుంది. ఓకే, నెక్స్ట్ శ్లోకం చదవండి, ట్రాన్స్లేషన్. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. అన్ని విధములకు ఆధ్యాత్మిక శాస్త్ర జ్ఞానమునందు కుశలుడైన తన భర్త పలుకులను విని అబలయకు దేవహూతి మిగుల సంతుష్టురాలయ్యను. కొద్దిగా లజ్జాయుతమగు చూపుతో
దరహాస వదనము శోభించుచుండగా వినయము ప్రేమ కారణమున గద్గదమగు కంఠముతో ఆమె ఇట్లు పలికెను. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ. అయితే ఇక్కడ ఈయన కర్దమముని కృష్ణ భక్తిలో నిమగ్నుడై ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క ధ్యానం చేసేవాడు. ఆయన చాలా గొప్ప యోగి. ఆయన భగవంతుడి పట్ల భగవంతుడి మీదనే ధ్యానం చేస్తూ ఉండేవాడు అనమాట. అయితే మనకి ఇచ్చినటువంటి తపస్సు అయినా, ధర్మమైన, యజ్ఞమైన, యోగమైన, ధ్యానమైన ఏదైనా కూడా ఇవన్నీ ఉన్నవి ఎందుకు అంటే శ్రీకృష్ణ భగవానుడిని తలుచుకోవడానికే ఉన్నాయి. యోగం, జ్ఞానం, తథా సాంఖ్యం ఇవన్నీ కూడా ఎందుకు ఉన్నాయి? సర్వమేత జనార్దనాథ్, శ్రీకృష్ణ భగవాను తలుచుకోవడానికే అసలు ధర్మశాస్త్రం అంతా కూడా ఇవ్వబడింది మనకి. అంటే చివరికి ఈ రూల్స్, రెగ్యులేషన్స్ అన్ని ఎందుకున్నాయంటే స్మర్తవ్యం సతతో విష్ణు విస్మర్తవ్యం యో న జాతు చిత్ సర్వవిధి నిషేధస్యాత్ ఏతయోరివ కింకరా. అంటే ముఖ్య మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే మనకి ఈ రూల్స్, రెగ్యులేషన్స్ అన్ని ఎందుకు ఇచ్చారంటే మనం కృష్ణుడి యొక్క భక్తులం అవ్వాలి అనేటువంటి ఒక ట్రైనింగ్ అనమాట. అంటే మనం ఏ విధంగా అయితే సేవ చేస్తున్నామో అదే యాటిట్యూడ్ మనకి భగవంతుడి పట్ల కూడా ఉంటుంది. మన భర్త యొక్క సేవని మన నిర్లక్ష్యం లేకుండా చేయాలి సేవని. అలాగే గురువును అదే విధంగా సేవ చేయాలి. అలాగే భగవంతుడిని కూడా అదే విధంగా చేయాలి. మనం ఈ యాటిట్యూడ్ని నిర్లక్ష్యపరచడము, చిన్న చూపు చూడడము, పట్టించుకోకపోవడం అనేటువంటి యాటిట్యూడ్ ఏదైతే మనం నేర్చుకుంటామో అదే మనం గురువు దగ్గర కూడా తీసుకెళ్తాం. అదే యాటిట్యూడ్ అక్కడికి కూడా వెళ్తుంది. మళ్ళీ భగవంతుడు సేవ చేసేటప్పుడు మళ్ళీ అదే యాటిట్యూడ్ తోటి అక్కడికి కూడా వెళ్తాం. కాబట్టి మన యాటిట్యూడ్ని కరెక్ట్ చేస్తుంది అన్నమాట శాస్త్రం అనేది. ఫస్ట్ మన యాటిట్యూడ్ మనం కరెక్ట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ శ్లోకము ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దేవహూతి పలికెను, ఓ స్వామి బ్రాహ్మణోత్తమ, యోగమాయ దివ్య ప్రకృతి రక్షణమునందున కారణమున మీరు పూర్ణత్వమును సాధించితిరనియు అమోఘమగు యోగ శక్తులకు మీరు ప్రభువనియు నేను ఎరుగుదును. కాని ఉత్తముడగు భర్తను కలిగిన పతివ్రతకు సంతానమే మహాలక్షణము కనుక మన దేహ సంగమును గూర్చి మీరు పూర్వమొసగిన వచనము ఇప్పుడు పూర్ణము కావాలని కోరుదును. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. అయితే దేవహూతి ఏం చెప్తున్నదంటే ఇంతకు ముందు ఆయన పెళ్లి చేసుకునే ముందు ఒక కండిషన్ చెప్తారు కర్దమని. అంటే ఎప్పుడైతే కనుక నేను ఒక పుత్రుని నేను మీకు ఇచ్చేసి అప్పుడు నేను వెళ్ళిపోతాను అని చెప్తాడనమాట వనాలకి. ఆ విధమైనటువంటి కండిషన్ ఈ పెళ్లికి ముందే చెప్తాడు మనువుకి, స్వయంభూ మనుకి. అప్పుడు స్వయంభూ మను ఒప్పుకొనే, దేవహూతి కూడా ఒప్పుకొనే వాళ్ళు పెళ్లి చేస్తారు. సో కాబట్టి ఆ కండిషన్ లేకపోతే ఆ వరదానాన్ని గుర్తు చేసింది అనమాట దేవహూతి. సో మీరు ఇలా ఈ విధంగా చెప్పారు, నాకు ఒక మంచి సంతానాన్ని ఇస్తానని చెప్పారు. అలాగే ఉత్తముడగు భర్తను కలిగిన పతివ్రతకు సంతానమే మహాలక్షణము అని చెప్తున్నారు అనమాట. కాబట్టి మీరు చెప్పినటువంటి విషయాన్ని గుర్తు చేసుకోండి అని ఒక విధంగా గుర్తు చేసింది అనమాట. రైట్. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేవహూతి ఇప్పుడు పుట్టబోయేది ఎవరు దేవహూతికి? చెప్పండి, ఎవరు పుడుతున్నారు దేవహూతికి ఇప్పుడు? కపిల భగవానుడు ప్రభుజీ. కపిల భగవానుడు ఎవరు అంటే శ్రీకృష్ణుడి యొక్క అవతారం, భగవంతుడి యొక్క అవతారం. ఆయన చాలా గొప్పవాడు. ఆయన భగవంతుడి యొక్క అవతారం. ఆయన అంత గొప్ప భగవంతుడు ఆయన వీళ్ళకి పుట్టబోతున్నారు అనమాట. అంటే వీళ్ళు ఎంత చక్కగా ధర్మాన్ని పాటించి ఉంటారో చూడండి. అంటే వాళ్ళిద్దరూ భగవంతుడికి తల్లిదండ్రులు అవ్వాలి అంటే వాళ్ళకు ఉన్నటువంటి అర్హతలని మీరు చూడండి. అంటే భగవంతుడు ఎవరిని ఇష్టపడతాడు అనే విషయాన్ని కూడా మీరు చూడాలి. భగవంతుడు ఏ విధంగా ధర్మాన్ని పాటిస్తే ఇష్టపడతాడని కూడా తెలుసుకోవాలి. అసలు యాక్చువల్గా మీకు చెప్తారు ఒక విషయం, మన ధర్మం అంతా ఎందుకుందో తెలుసా? అసలు ఈ వర్ణాశ్రమాచారతో పుంసాం విష్ణురారాధ్యతే పుమాన్, అంటే విష్ణువు యొక్క ఆరాధన ఇదంతా కూడా. ఈ వర్ణాశ్రమ ధర్మాలు మనం పాటిస్తుంటే విష్ణుమూర్తిని మనం ఆరాధిస్తున్నాం పరోక్షంగా మనకు తెలియకుండానే. అతపుంబీర్ ద్విజశ్రేష్ఠో వర్ణాశ్రమ విభాగశ స్వానుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిర్ హరితోషణం. అంటే ఈ వర్ణాశ్రమ ధర్మాలు, మన హైందవ ధర్మము, మన వైదిక ధర్మము, మనం చేసేటువంటి ప్రతి ఒక్క ధార్మిక కార్యము కూడా సంసిద్ధిర్ హరితోషణం, ఇది ఫైనల్. హరితోషణం అంటే కృష్ణుడి యొక్క సంతోషం కోసం మనం చేస్తున్నాం ఏ పని చేసినా కూడా. ఈ ప్రిన్సిపల్ మనం మర్చిపోకూడదు.
మన శాస్త్రాల్లో ఇచ్చిన ప్రతి ఒక్క విషయం కూడా ఎందుకు ఉందంటే హరితోషణం, కృష్ణుడిని సంతోషపరుస్తుంది కాబట్టి మనం ఆ పని చేస్తాం. మనకి కొన్ని నచ్చవచ్చు, కొన్ని నచ్చకపోవచ్చు, మనకి కష్టంగా అనిపించవచ్చు, కానీ అది కష్టంగా ఉండేదే తపస్సు. ఈజీగా ఉండే తపస్సు ఎలా అవుతుంది? న్యాచురల్గా మనకు వచ్చే ఆలోచనలు తపస్సు కాదు, అది పాపం. అది న్యాచురల్గా మనకు వచ్చేటువంటి ఆలోచనలు ఎప్పుడైనా కూడా పాపాత్మమైనటువంటి పాపభూయిష్టమైనటువంటి ఆలోచనలు వస్తాయి. మనకి నెగిటివ్ ఆలోచనలు, రాంగ్, ఆపోజిట్, అధర్మికమైనటువంటి ఆలోచనలు, ఆశ్రికమైనటువంటి ఆలోచనలు వస్తాయి. మళ్ళీ కృష్ణుడు చెప్పిన విధంగా పాటిస్తే కృష్ణుడు సంతోషపడతాడు. యస్మిన్ తుష్టే జగత్తుష్ట అంటే హరితోషణం, సంసిద్ధిర్ హరితోషణం అంటే మనం చేసేటువంటి ధర్మాలు అన్నిటి కూడా సిద్ధి కలిగింది అంటే పూర్ణత్వం కలిగింది అంటే ఎప్పుడైతే కృష్ణ భగవానుడు సంతృప్తి చెందుతాడో అప్పుడే మనం చేసినటువంటి ధర్మానికి ఒక మీనింగ్ వచ్చిందని అర్థం. ఇప్పుడు ఒకళ్ళని సంతృప్తి పరచాలంటే వాళ్ళు చెప్పిన విధంగా మనం చేస్తామా, మనకి నచ్చినట్టు మనం చేస్తామా? చెప్పండి. వాళ్ళు చెప్పినట్లుగా మనం చేస్తాం, అంతే కదా. సపోజ్ నేను మిమ్మల్ని మా ఇంటికి పిలిచాను అనుకోండి. మా ఇంటికి పిలిచినప్పుడు నేను మిమ్మల్ని అడగాలి, మీకేమి ఇష్టం, మీరు ఏం తింటారు, మీకు ఎలాంటిది, అలాగ నేను చేస్తాను. అంతేగాని ఇఫ్ సపోజ్ నాకు నచ్చినట్టు నేను చేశాను అనుకో, అది హరితోషణం, అది ఎట్లా తోషణం అయితే అలా సంతృప్తి పరుస్తుంది అవుతుంది మనం. అంటే ఏంటి అర్థం? భగవంతుడు మనం చెప్పిన విధంగా మనం ఫాలో చేయాలి. భగవంతుడు ఎట్లా చెప్తాడో అలా మనం ఫాలో చేయాలి. అప్పుడు భగవంతుడు సంతృప్తి చెందుతాడు. భగవంతుడు సంతృప్తి చెందితే అది మన జీవితమే సార్థకమైనట్టు ఇంకా లెక్క. అది జీవితం యొక్క లక్ష్యం. అది భగవంతుడిని సంతృప్తి పరచడమే జీవితం యొక్క లక్ష్యం. మన ఇంద్రియాలని సంతృప్తి పరచుకోవడం అనేది గొప్ప విషయమా? అది పశువులు కూడా అదే పని చేస్తున్నాయి. వాటి ఇంద్రియాలను సంతృప్తి పరచుకోవడం అనేది పశువులు కూడా చేస్తున్నాయి. అప్పుడు ఇక మనిషికి పశువుకి తేడా ఏముంది? సామాన్యమేతత్ పశుభిర్ నరాణం ధర్మేణ హీన పశుభిర్ సమాన. ధర్మము లేనటువంటి మనిషి పశువుతో సమానము. మనిషికి పశువుకు ఉన్నటువంటి తేడా ఏంటంటే పశువు తన ఇంద్రియాలను తృప్తిపరచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. మనిషి రిషికేశుడి యొక్క ఇంద్రియాలను తృప్తిపరచడానికి ప్రయత్నం చేయాలి. కృష్ణుడి యొక్క ఇంద్రియాలను తృప్తిపరచడానికి ప్రయత్నం చేయాలి. కృష్ణుడిని సంతృప్తిపరచడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. అందుకోసమని మనం ఈ ధర్మాలన్నీ కూడా ఆచరిస్తున్నాం. కాబట్టి ఈ ధర్మాలన్నీ ఇవ్వబడ్డాయి అన్నమాట. అంటే ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్, ఇది ఒక ప్రిన్సిపల్, ఇది ఒక సేవ, ఇది ఒక హ్యూమిలిటీ, ఒక మనస్తత్వం, ఇది ఒక జ్ఞానం. మనలో ఒక హ్యూమిలిటీ రావడానికి ఇవ్వబడినటువంటి ఇవన్నీ కూడా అది మనం తెలుసుకోవాలి. ఓకే, సో కాబట్టి నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం, 11th శ్లోకానికి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. తత్రేతి కృత్యముపశిక్ష యథోపదేశం ఏనైష మే కర్షితోతిరిరంసయాత్మ సిద్ధ్యేతతే కృతమనోభవ దర్శితాయ దీనస్తదీస భవనం సదృశం విచక్ష. దేవహూతి కొనసాగించెను, ఓ స్వామి, మీ ఎడ మనోవికారముచే కామపీడితనైతిని కనుక సంతృష్టి చెందని కామము వలన శుష్కించినట్టిన బక్క చిక్కిన దేహము మీకు తగినది ఎగునట్లు వలసిన ఏర్పాట్లనన్నింటినీ శాస్త్రానుసారముగా కావింపుము. హే ప్రభు, ఆ ప్రయోజనమునకు అనువైన గృహమును గూర్చి యోచింపుడు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. సో అయితే వైదిక శాస్త్రాల్లో అన్నీ ఉన్నాయండి. వైదిక శాస్త్రాల్లో భౌతికమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి, ఆధ్యాత్మికమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ రెండు ఉంటాయి. అఫ్ కోర్స్ వేదాలలో ఉన్నటువంటి సారాంశము వేదాంతము. వేదాంతం అంటే వైరాగ్యము, భగవంతుడి యొక్క భక్తి, భగవంతుడిని సంతృప్తి పరచడం. అలాగని చెప్పేసి వేదాలలో ఇంకేది లేదని కాదు. భౌతికంగా ఎలా ఉండాలో కూడా చెప్తుంది వేదం. భౌతికంగా ఒక తల్లి లాంటిది వేదం అనేది. తల్లి ఏ విధంగా అయితే ఒక మంచి ఇన్స్ట్రక్షన్స్ మనకి ఇస్తుందో అదే విధంగా వేదాలు కూడా మనకి భౌతికమైన విషయాలు కూడా చెప్తాయి, ఆధ్యాత్మిక విషయాలు కూడా చెప్తాయి. కాబట్టి ఇక్కడ దేవహూతి ఏమడుగుతున్నది అంటే ఏ విధంగా నాకు మంచి పిల్లలని నాకు ఇవ్వండి అని చెప్తున్నారు అనమాట. చెప్పినప్పుడు ఇప్పుడు పిల్లలు రావాలి, పిల్లలు కనాలంటే మళ్ళీ అలాగే మంచి ఇల్లు కూడా ఉండాలి కదా. ఇల్లు లేదు, వాళ్ళు ఏదో చిన్న ఆశ్రమంలో ఉంటున్నారు, మంచి ఇల్లు కూడా ఉండాలి అని కోరుకుంటుంది అనమాట. సో అందమైనటువంటి గృహము ఉంటే బాగుంటుంది అని ఆవిడ అడగడం జరుగుతున్నది అనమాట. కాబట్టి నెక్స్ట్ మైత్రేయుడు ట్రాన్స్లేషన్ చదవండి. నేను చదివేదా ప్రభుజీ? చదవండి ట్రాన్స్లేషన్ చదవండి. ట్రాన్స్లేషన్ 12. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ. మైత్రేయ ఉవాచ ప్రియాయ ప్రియమచ్ఛన్ ఖడ్గమో యోగమాస్థితః విమానం కామగక్షరః
తర్హి ఏవ ఆవిరచీకర. మైత్రేయముని కొనసాగించను, ఓ విదుర, తన ప్రియమైన భార్యకు ముదమును కూర్చ కోరి కర్దమముని యోగశక్తి ఉపయోగించి అభీష్టముననుసరించి ప్రయోగించగలను ఒక విమాన సౌధమును శీఘ్రమే సృష్టించెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. ఈయన కర్దమముని చాలా గొప్ప యోగ అండి. సో యోగ వీటిని యోగ సిద్ధులు అంటారన్నమాట. యోగ సిద్ధులు చేసినప్పుడు అష్టసిద్ధులు అని ఉంటారన్నమాట. అష్టసిద్ధులలో అనిమ, మహిమ, గరిమ అని ఉంటాయన్నమాట. అంటే అన్నిటికన్నా చిన్న వస్తువు కన్నా చిన్నగా అయిపోవడం, పెద్ద వస్తువు కన్నా పెద్దగా అయిపోవడం, లేకపోతే తేలికైన వస్తువు కన్నా తేలిగ్గా అయిపోవడం, బరువైన వస్తువు కన్నా చాలా బరువుగా అయిపోవడం అనేవి ఇవన్నీ కూడా అష్టసిద్ధులు. ఇప్పుడు హనుమంతుడు మనం రామాయణంలో సుందరకాండలో చూసాం. ఏంటి, హనుమంతుడు చిన్నగా అయిపోతాడు, అప్పుడు పెద్దగా అయిపోతాడు, బరువుగా అయిపోతాడు. అవునా? అలాగే శ్రీకృష్ణ భగవాను కూడా తృణావర్తుడు ఆయన్ని ఎత్తుకొని పైకి వెళ్ళిపోయినప్పుడు ఏమైపోయాడు, బరువుగా అయిపోయాడు అనమాట, కింద పడేస్తాడు. అవునా? అలాగే ప్రళంబాసురుడు బలరాముడిని తీసుకెళ్తున్నప్పుడు ప్రళంబాసురుడికి బరువు అయిపోయాడు ఎవరు, బలరాముడు. ఇవన్నీ కూడా సిద్ధులు. ఓకే, దేవాది దేవుడి దగ్గర అన్ని సిద్ధులు ఉంటాయి, ఆయన యోగేశ్వరుడు కాబట్టి. అయితే యోగుల దగ్గర కొంతవరకు సిద్ధులు ఉంటాయి. యోగేశ్వరేశ్వరుడికి అన్ని సిద్ధులు ఉంటాయి. ఆయన చేసే సిద్ధులు అలా వేరే లెవెల్లో ఉంటాయి. ఆయన అయితే కొండనే ఎత్తేస్తాడు. అయితే ఇప్పుడు ఒక యోగి కనుక 8 ఒకటేసారి 2 చోట్ల ఉండగలడు. ఒక యోగి 2 చోట్ల ఉండగలడు, లేదా 3 చోట్ల 8 చోట్ల ఉండగలడు మహా అయితే ఒకటేసారి. కానీ దేవాది దేవుడు 16,000 చోట్ల కూడా ఒకటే చోట ఉంటాడు, ఒకటేసారి ఉండగలడు. అది మనకి 16,000 మంది భార్యలతోటి 16,000 సౌదాలలో ఒకటేసారి ఉన్నాడు ఆయన. పెళ్లి చేసుకునేటప్పుడు కూడా 16,000 మంది కృష్ణుడి కింద ఆయన మారిపోయాడు. 16,000 ఎందుకు? శ్రీకృష్ణ భగవానుడు అందరి హృదయంలో ఉండేటువంటి పరమాత్మ. అసంఖ్యాకమైనటువంటి జీవుల హృదయాలలో శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు. అది భగవంతుడి యొక్క గొప్పతనం అనమాట. అయితే ఈ భగవంతుడిని యోగం చేసేటువంటి వాళ్ళకి సిద్ధులు అనేవి వస్తాయి, ప్రాప్తిస్తాయి అనమాట. కర్దమముని ఇప్పుడు ఒక అద్భుతమైన సిద్ధిని చూపించబోతున్నాడు. ఏంటా సిద్ధి అంటే, ఇక్కడ తన యోగ సిద్ధితోటి ఆయన యోగంతో ఏం చేశారంటే అక్కడికక్కడ ఒక అద్భుతమైనటువంటి ఒక విమాన సౌధాన్ని శీఘ్రంగా సృష్టించాడు. విమాన సౌధం అంటే ఏంటంటే ఒక మ్యాన్షన్ అన్నమాట. అంటే పుష్పక విమానం లాంటిది, అది గాల్లో ఎగురుతుంది, అందులోనే ఒక పెద్ద బిల్డింగ్ కూడా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్లైట్ లో ఈ ఎమిరేట్స్ లో కనుక బిజినెస్ క్లాస్ లో వెళ్తే వాళ్ళది ఒక రేట్ ఉంటుంది అనమాట, చాలా కాస్ట్లీగా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే మీకు ఒక సెపరేట్ మ్యాన్షన్ లాగా ఇస్తారు, ఒక చిన్న ఇంటి లాంటిది ఇచ్చేస్తారు, ఇల్లు లాగా ఇచ్చేస్తారు. మీకు అన్ని ఫెసిలిటీస్ అన్ని అక్కడ ఉంటాయి. దానికి ఎంతో లక్షల కోట్లు ఉంటుంది అది ఒక టికెట్. సో అది ఇంకా చాలా తక్కువ దీంతో కంపేర్ చేస్తే. ఇక్కడ విమాన సౌధం అంటే అది గాల్లో ఎగురుతోంది, ప్లస్ అది ఒక బిల్డింగే గాల్లో ఎగురుతోంది. అలాంటి బిల్డింగ్ ని తయారు చేశాడు. ఓకే, నెక్స్ట్ చదవండి శ్లోకాన్ని, ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదువుతాను. సర్వరత్నసమన్వితం సర్వబుద్ధి ఉపచయ ఉతర్కం మనిష్టం వైరుపశ్రుతం. సర్వరత్న మండితమైనది, మణిమయ సమములతో శోభిల్లునది, కోరినదల్లా ఈడేర్చగలిగినది ఆ నిర్మాణము అద్భుతంగా నుండెను. కాలం గడిచిన కొలది మరింతగా వృద్ధి చెందునట్టి వస్తు సంభారం, ధన సంపత్తులతో అది నిండి ఉండెను. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. సర్వకామ దుఃఖం దివ్యం సర్వరత్న సమన్వితం సర్వరథ్య ఉపచర్యోదర్కం మణిస్తంభైర్ ఉపకృతం. చూడండి ఎంత అద్భుతమైనటువంటి వర్ణన ఉన్నది. అన్ని రకములైనటువంటి రత్న మండితమై ఉన్నది, మణిమయమై ఉందంట, స్తంభాలతోటి శోభిల్లుతున్నది, కోరినదల్లా ఈడేర్చగలిగినటువంటి ఈ నిర్మాణం. కామదుక్ అంటే మనం ఏదైనా కోరుకుంటే మనకు అది చింతామణి లాగా. చింతామణి అంటే ఏంటి, మనం అడిగితే కల్పవృక్షం ఏదైనా కూడా మనం అడిగితే మనకు అది ఇచ్చేస్తుంది. అలాగే కోరికల్ని ఈడేర్చగలిగినటువంటి నిర్మాణం అనమాట. మనం ఏదైనా అడిగినా కూడా అది ఇస్తుంది మనకి. అలాంటిది కాలం గడిచే కొద్దీ మరింతగా పెరుగుతుందంట వస్తు సంభారం. ఎక్కడైనా కూడా కాలం గడిగితే టైం అయ్యే కొద్దీ మన బిల్డింగ్స్ డిప్రిషియేషన్ అయిపోతాయి. అంటే సపోజ్ మీరు ఒక రేటుకి తీసుకున్నారు అనుకో, బిల్డింగ్ కట్టడానికి మీకు ₹1,00,00,000 అయితే నెక్స్ట్ ఇయర్కి 10% తగ్గిపోతుంది, 10 years తర్వాత ఇంకా తగ్గిపోతుంది, 60 years తర్వాత దాని వాల్యూ 0కి వస్తుంది. కానీ ఇక్కడైతే అట్లా ఉల్టా, ఆ నిర్మాణం పెరుగుతుంది, దాని వాల్యూ పెరుగుతుంది, ఇంకా ఐటమ్స్ కూడా ఎక్స్పాండ్ అవుతున్నాయి. అలాంటి అద్భుతమైనటువంటి విషయం.
సో కాలం గడిచే కొద్దీ మరింతగా వృద్ధి చెందినటువంటి వస్తు సంభారం, ధన సంపత్తులు అందులో నిండిపోయి ఉన్నాయి. అందులో అన్ని కూడా ధనం కూడా అందులో ఉన్నదన్నమాట. ఓకే, నెక్స్ట్ చదవండి. అందరికి ఛాన్స్ ఇవ్వండి. ఎవరైతే చదివారో మళ్ళా చదవకండి, వేరే వాళ్ళకి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. హరే కృష్ణ. ట్రాన్స్లేషన్ మాత్రం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. వన్ ఆఫ్టర్ అనదర్. చదవండి. 16 కదా ప్రభుజీ? 15, 14, 15. ఆ సౌధము అవసరమైనట్టి సమస్త ఉపకరణములతో నిండి ఉండి సర్వకాలముల యందును సుభావముగా నుండెను. చుట్టూరా అది పతాకములతోనూ తోరణములతోనూ వర్ణమయమగు చిత్రకళతోనూ అలంకృతమై ఉండెను. ఇంకను అది మధురముగా జుంకారము కావించు తుమ్మెదలను ఆకర్షించునట్టి పుష్పమాలికలతోనూ నార పట్టు వంటి వివిధ వస్త్రములతోనూ విరాజిల్లుచుండెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. అక్కడ అన్ని కూడా ఒక గెస్ట్ హౌస్ లో కానీ, ఒక రిసార్ట్ లో కానీ, ఒక మంచి ఇంట్లో కానీ, ఫామ్ హౌస్ లో కానీ ఎవరైనా కూడా ఏమేమి కోరుకుంటారో అన్ని అక్కడ ఉన్నాయి అన్నమాట. చాలా అద్భుతమైనటువంటి ఒక బిల్డింగ్ అన్నమాట, గెస్ట్ హౌస్ లాగా. అవునవును. సో అక్కడ అన్ని మంచిగా డెకరేషన్ కూడా చాలా బాగుంది, అన్ని ఉన్నాయి. ఇంకా చదువుతాం, డెకరేషన్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ చదవండి. ఇప్పుడు చదవని వాళ్ళు అవకాశం ఇవ్వండి అందరికి. ఎస్, నెక్స్ట్. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి ట్రాన్స్లేషన్ చేసి. చెయ్యలు, తల్పములు, వీణలు, ఆసనములతో ఆ సౌధము మనోహరముగా కప్పెట్టెను. అవన్నీ విడివిడిగా 7 అంతస్తులలో ఏర్పాటు చేయబడి ఉండెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అంటే 7 అంతస్తుల బిల్డింగ్ గాల్లో ఎగురుతోంది. అలాంటి బిల్డింగ్ అయినా ఉందా ఇప్పుడు? ప్రస్తుతానికి అయితే మన టెక్నాలజీలో ఇంకా రాలే. 7 అంతస్తుల బిల్డింగ్ అయితే ఇంకా ఫ్లైట్ లో ఎగరట్లే గాల్లో. ప్రస్తుతానికి ఇంకా అంత టెక్నాలజీ రాలేదు. సో 7 అంతస్తులు ఉన్నాయంట. అందులో 7 floors ఉన్నాయి. అందులో వాళ్ళకి పడుకోవడానికి బెడ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అనమాట. చాలా అద్భుతంగా కూర్చోవడానికి మంచి ఫ్యాన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. నేను చదువుతాను ప్రభుజీ. చేయండి. కుడ్యములపై అచ్చటచ్చట గల శిల్పములతో దాని శోభ ఇనుమడించారు. వైడూర్యం మండితమగు అరుగులతో దాని నేల మరకతమణి నిర్మితమై ఉండెను. హరే కృష్ణ. నెక్స్ట్ కూడా చదవండి. 18. ప్రభుజీ. ద్వారము గడపలతోనూ వజ్రమండితమగు తలుపులతోనూ ఆ ప్రసాదం అతి సుందరంగా ఉండెను. దాని ఇంద్రనీల శిఖరములపై హేమకుంభములు ఉంచబడినవి. హరే కృష్ణ. నెక్స్ట్ ఎవరు చదువుతారు? నేను చదువుతాను ప్రభు. హరే కృష్ణ. వజ్రపు గోడల యందు ఉత్తమములగులు పద్మరాగముల ఏర్పాటు చేయుడిచే ఆ సౌధము కన్నను కలది అయినట్లుగా గోచరించెను. అద్భుతములగు గోపురములతోనూ విలువైన బంగారు ద్వారములతోనూ అది అలంకరించబడెను. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం జస్ట్ షార్ట్ గా చెప్పాను. సో అక్కడ ఏంటంటే మంచి మంచి శిల్పాలు అన్ని కూడా ఉన్నాయి. ఓకే, మన ఇల్లు కూడా మనం ఇంత అందంగా అలంకరించుకోం, అంత బాగా డెకరేట్ చేశారు చూడండి. ఇంటీరియర్ డెకరేషన్ ఏంటంటే అది ఇక్కడ కూడా చెప్పారు చూడండి. ప్రస్తుత కాలంలో జనులు తమ వాస్తు కళల గురించి గర్వించుచుంటారు, కానీ నేల మాత్రము సాధారణంగా రంగు కలిపిన సిమెంట్ తోనే తయారు చేయబడి ఉంటుంది. కానీ కర్దముని యోగ శక్తితో నిర్మింపబడినటువంటి సౌధము మాత్రం వైడూర్యం మండితమగు అరుగులను గూడిన మరకత మణి నేలను కలిగి ఉండను. మరకత మణినే నేల కింద పెట్టేశారు కింద. అంటే మా రత్న ఖచ్చితము వైడూర్యాలు, వజ్రాలు, వైడూర్యాలు, చాలా మణులు, అద్భుతంగా అసలు మనం ఇమాజిన్ కూడా చేసుకోలేము. అంత అద్భుతమైనటువంటి శిల్పాలతోటి చాలా అద్భుతంగా పెట్టారట. మనం ఓన్లీ పెయింటింగ్సే పెట్టుకుంటాం, వాళ్ళు శిల్పాలు పెట్టుకున్నారు. ఓకే, ద్వారం చెంత పగడపు గడపలు, అంటే గడపనే పగడంతో ఉందంట. వజ్రమండితమగు తలుపులు, వజ్రాలు, తలుపులకన్నీ కూడా వజ్రాలని పెట్టారు. అంత అందంగా వాళ్ళు చేయడం జరిగింది అనమాట. ఇంద్రనీలం అనేటువంటి శిఖరములపై హేమకుంభములు, అంటే బంగారంతో తయారు చేసినటువంటి చెంబులు అవి కూడా పైన ఉన్నాయన్నమాట. ఇంకా వజ్రంతో చేసినటువంటి గోడలు,
పద్మరాగములు ఏర్పాటు చేయటచే అక్కడ ఆ సౌధానికి అది కళ్ళు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయంట. అక్కడ మణులు ఉండడం వల్ల కళ్ళు ఉన్నట్టుగా ఉందంట. అక్కడ అద్భుతమైనటువంటి గోపురం కూడా ఉంది. దానికి విలువైనటువంటి బంగారు ద్వారం, అన్ని ద్వారాలు కూడా బంగారంతో పూత పూసారు. బంగారంతో తయారు చేశారేమో ద్వారాన్ని, ఎవరు తెలుసు. చాలా కళాత్మకంగా ఆర్టిస్టిక్ గా చాలా బాగా చేశారు. ఇక్కడ పరపట్ల ప్రభుపాదులు వారు చెప్తున్నారు, ఈ మధ్య కాలంలో మొఘల్ చక్రవర్తులు తమ ప్రాసాదములను మణిమయ కనుగుడ్లు కలిగిన రత్నఖచిత పక్షుల అలంకారాలతో నిర్మించి ఉండిరి. ఈ మొఘల్ చక్రవర్తులు ఆ విధంగా మణిమయమైనటువంటి వాటితో చేశారంట. ఆ మణులు ఇప్పుడు అధికారుల స్వాధీనంలో ఉన్నాయి. అలంకరణ మాత్రం ఈనాటికి ఢిల్లీ అందలి కొన్ని మొఘల్ చక్రవర్తుల భవంతులు కలవు. ఇప్పుడు కూడా మనం కొన్ని మొఘల్ చక్రవర్తుల భవంతులు చూస్తే చాలా అందంగా ఉంటాయి. ఓకే, సో ఆ విధంగా ఆ రాత్రి సమయమున దీపాలు అవసరమే లేదు, రాత్రి లైట్లు అవసరం లేదు వాళ్ళకి. ఎందుకంటే రాత్రిపూట ఆ రత్నం నుంచి వచ్చేటువంటి వెలుగు ఏదైతే ఉందో అది దగదగ మెరిసిపోతుంటుంది అనమాట. నెక్స్ట్ 20 చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఆ సౌధమునందు అచ్చటచ్చట నిజ సజీవములకు హంసలు మరియు పావురముల గుంపులు, వాటితో పాటుగా కృత్రిమములకు హంసలు పావురములు ఉండెను. ఆ కృత్రిమమగు పక్షులు సజీవములైనట్లుగా ఉన్నందున నిజమగు హంసలు వానిని తమ వంటి సజీవమగు పక్షులే అని కలుచుచు మరలా మరలా వాటిపై నుండి ఎగిరినవి. ఆ విధంగా ఆ సౌధమంతయు పక్షుల కిలకిలారావములతో ప్రతిధ్వనించి. ధన్యవాదాలు. హరే కృష్ణ. నెక్స్ట్ శ్లోకం చదివిన వాళ్ళు మళ్ళీ చదవకండి, నెక్స్ట్ కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. నెక్స్ట్ హరే కృష్ణ ప్రభు. చదవండి. ఆ సౌధము సౌఖ్యము నొసగడి దృష్టితో రచింపబడిన విహార స్థలములను, విశ్రామ స్థానములను, శయ్యాగృహములను, అంతర్బాహ్య ప్రాంగణములను కూడియుండెను. అవి అన్నీ కర్దభమునికే విస్మయమును కలిగించెను. హరే కృష్ణ ప్రభు. అక్కడ డెకరేషన్ ఎంత అందంగా ఉందంటే అక్కడ కొన్ని పక్షుల్ని డెకరేషన్ కింద పెట్టారు. అది ఎంత రియల్ గా ఉన్నాయంటే నిజమైనటువంటి పక్షులు వచ్చి అవి నిజమైన హంసలు అనుకున్నాయంట. హంసలవి హంసల్లాగా మోడల్ లాగా తయారు చేశారు అక్కడ. అది ఎంత న్యాచురల్ గా ఉందంటే చూడ్డానికి అది నిజమైనటువంటి హంసలు వచ్చి ఏవో హంసేమో అనుకున్నాయంట. అంత అందంగా ఉన్నాయంట. అక్కడ కిలకిలా రావాలతోటి అక్కడ పక్షులన్నీ కూడా శబ్దాలు చేస్తున్నాయి అనమాట ఆ సౌధంలో. నెక్స్ట్ 22 చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. చదవండి. బ్రహ్మాండమును విభూతి పూర్ణమును అగు సౌదామును దేవహుతి సంతృప్తి చెందని హృదయంతో గాంచుటను చూచిన కర్దవముని ఆమె భావములను నెరుగగలిగెను. ఎల్లరి హృదయముల నతడు అధ్యయనము చేయగలుగుటయే అందులకు కారణము. అంతటా అతడు ఆమెతో ఇట్లు పలికెను. హరే కృష్ణ. సో అయితే ఏం జరిగింది? చాలా అద్భుతమైనటువంటి ఆ సౌధంలో దేవహూతి చాలా సంతోషంగా ఉండిందనమాట. అప్పుడు కర్దవముని ఆమె భావాన్ని తెలుసుకొని ఆయన హృదయంలో ఏముందో ఆయన చెప్పగలుగుతున్నాడు అనమాట. ఆయన హృదయంలో ఉన్నది ఈయనకు తెలుస్తున్నది. ఓకే, ఎందుకంటే ఆయన యోగ సిద్ధులు కూడా ఉన్నాయన్నమాట. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే దేవహూతి ఎన్నో సంవత్సరాల నుంచి ఆవిడ సేవ చేస్తూ శుష్కించిపోయింది, సన్నగా అయిపోయింది అనమాట. కాబట్టి ఆవిడకి ఏం చెప్తారంటే నువ్వు చాలా భయపడుతున్నట్టుగా ఉన్నావు, అంటే నువ్వు చూడడానికి చాలా అందంగా లేవని నువ్వు బాధపడుతున్నావేమో అని ఆయన ఏం చెప్తారంటే ఇప్పుడు నువ్వు వెళ్ళి స్నానం చేయి అని చెప్తారనమాట. ఇక్కడ అంటే బిందు సరోవరం అనేటువంటి నదిలో స్నానం చేయమని చెప్తారు. బిందు సరోవరం అనేటువంటి నది ఎలా వచ్చిందో మీకు తెలుసా? ఎవరు చెప్పగలరా? బిందు సరోవరం నది ఎలా వచ్చిందండి? భగవంతుడి యొక్క కన్నీటి బొట్టు నుంచి, అంటే భగవంతుడు చూసి అబ్బా ఎంతగా తపస్సు చేశాడో నా భక్తుడు అని చూసి చాలా సంతోషపడే ఆనందంతో వచ్చినటువంటి ఆ అశ్రు ధార నుంచి బిందు సరోవరం వచ్చింది. ఆ సరోవరం వెళ్ళి స్నానం చేయమని చెప్తారన్నమాట. ఇప్పుడు దేవహూతి ఏం చేస్తుంది? వెళ్ళి తన మురికి అయినటువంటి వస్త్రాలని ఆ జడలన్నీ కూడా జడలు అన్ని కూడా కట్టేసారు అనమాట గట్టిగా, శిరోజాలు. అంతగా సేవ చేసింది ఆవిడ. అప్పుడు వెళ్ళి శిరోజములు కారణంగా ఆమె ఆకర్షణీయంగా గోచరింపకూడదు, అంటే చూడడానికి బాగలేదు అప్పుడు ఆవిడ. ఎందుకంటే ఆవిడ సేవ చేస్తూ ఆవిడ అసలు ఏది కేర్ తీసుకోలేదు చూడడానికి ఎలా ఉంటారని. తర్వాత ఆవిడ ఏం చేశారంటే ఆ సరోవరం లోపలికి వెళ్ళి స్నానం చేయడం జరుగుతుంది అనమాట. స్నానం చేసిన తర్వాత అక్కడ ఉండేటువంటి నవయవ్వన వత్తులందరూ కూడా వస్తారు, చాలా మంది వచ్చి 1000 మంది కన్యలు అక్కడికి రావడం జరుగుతుంది. ఆ సేవకుల కింద వచ్చి మేమందరం కూడా నీ పరిచారకులము, మేమేం చేయాలో చెప్పండి అని చెప్పేసి ఆ పరిచారకులందరూ కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. అప్పుడు దేవహూతి వాళ్ళందరినీ చూసి వాళ్ళందరూ కూడా స్నానం చేయిస్తారు అనమాట.
చాలా అద్భుతంగా స్నానం చేయించి తైలము తోటి స్నానం చేయిస్తారు. స్నానం చేయించి నూతనమైనటువంటి వస్త్రాలను ధరింపజేస్తారు. అంటే ఇక్కడ ఒక మంచి విషయం చెప్పారు ప్రభుపాదుల వారు. అంటే మెడ స్నానము అంటే ఏంటి, తల స్నానం అంటే ఏంటి అని చెప్పడం జరిగింది. ఒక విషయం ఇక్కడ, మెడ వరకు చేసేటువంటి స్నానాన్ని మల స్నానం అంటారన్నమాట. జనరల్ గా స్త్రీలు మల స్నానం చేస్తారు, మెడ వరకే చేస్తారు. తల స్నానం ఏదైనా స్పెషల్ డేస్ లో మాత్రమే చేస్తారు. ఆ విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. సో కాబట్టి ఇవిడికి ఇక్కడ అభ్యంగ స్నానం చేయించారు. స్నానం చేయించి నూతనమైనటువంటి వస్త్రాలని ధరింపచేశారు. తర్వాత ఆమెని శ్రేష్టమైనటువంటి కాంతిమయమైనటువంటి ఆభరణాలతో అలంకరించారు. మంచి మంచి ఆభరణాలతో అలంకరించారు. తర్వాత మంచి ఆహారాన్ని కూడా ఆవిడికి పెట్టడం జరిగింది. తర్వాత ఇక్కడ ఆసవము అనేటువంటి మధురమైనటువంటి ఒక పానీయాన్ని ఆవిడకి ఇవ్వడం జరిగింది అనమాట. ఆసవం అంటే ఆయుర్వేదంలో ఒక రసాయనం, అంటే కానీ మద్యం కాదు అని చెప్పబడింది ఇక్కడ. అది మూలికలతోటి ప్రత్యేకంగా తయారై ఉంటుంది. ఎందుకు అంటే ఆసవం తీసుకునే వాళ్ళకి దేహ స్వస్థత కొరకు జీవకణం యందు రసాయన ప్రక్రియ యందు వృద్ధి చేస్తుందంట. ఓకే, తర్వాత ఆమె ఏం చేసిందంటే ఆవిడని అద్దంలో చూసుకున్నారంట. అద్దంలో చూసుకున్నప్పుడు ఆవిడ మొత్తం అంతా క్లీన్గా అయిపోయారు, చాలా అందంగా. ఇప్పుడు క్లీన్గా మంచిగా మేకప్ వేశారు. తర్వాత పూమాలతో అలంకరించారు, మంచి వస్త్రాలను ఇచ్చారు. తర్వాత మంచి తిలకాన్ని ఆవిడకి అలంకరించారు. అప్పుడు చాలా చక్కగా ఆవిడని సేవ చేయడం జరిగింది. తర్వాత అభ్యంగ స్నానం చేసిన తర్వాత ఆవిడ సర్వాభరణలతో అలంకృతమయ్యారు. తర్వాత పతకములు కలిగిన ఒక ప్రత్యేక కంఠాభరణం ఆమె ధరించారు. చాలా అద్భుతమైనటువంటి ఆర్నమెంట్స్, ఆభరణాలు కూడా ఆవిడ వేసుకున్నారంట. కరకంకణములు అంటే చేతులకి బ్యాంగిల్స్, బంగారు నూపురములు, ముక్కు పుడక, ఇవన్నీ కూడా ఆవిడ దాల్చారు. తర్వాత బహురత్నమయమైనటువంటి కాంచన మొల నూలును ఆమె కటి ప్రదేశంలో ధరించారు. సో అదేవిధంగా వడ్డానం లాంటిది అద్భుతమైన ఒక వడ్డానం కూడా ఆవిడ వేసుకున్నారు. ఆమె విలువైనటువంటి హారాలు, మంగళకరమైనటువంటి ద్రవ్యాలతోటి అలంకరించారు. చాలా చక్కగా అలంకరించారు అన్నమాట. ఈ సుందరమైనటువంటి దంత వరుసతో చక్కని కనుబొమ్మలతోనూ ఆమె సుఖముతో శోభించి చూడండి ఆమె స్నిగ్ధములను. సో అప్పుడు చాలా అందంగా, చాలా బ్యూటిఫుల్గా ఆవిడ కనిపిస్తున్నారని ఇక్కడ చెప్పబడింది అనమాట. సో ఇది ఇవాళ ఈ చాప్టర్ అనమాట. సో ఒక్కసారి క్విక్గా సమరైజ్ చేసుకోవాలంటే మనం ఇవాళ ఏం నేర్చుకున్నామంటే దేవహూతి యొక్క పరితాపము, ఏ విధంగా అయితే తల్లిదండ్రుల్ని విడిచిపెట్టిన తర్వాత ఆ సాధ్వి అయిన దేవహూతి తన భర్తకి ఏ విధంగా సేవను అందించింది, ఏ విధంగా అయితే పార్వతీదేవి శివుడికి తన సేవని అందించిందో ఆ విధంగా సేవను అందించింది. ప్రేమతోటి, మధురమైనటువంటి మాటలతోటి, అన్యోన్యముగా, గౌరవంతో భక్తని సేవించింది. చాలా అతి జాగ్రత్తగా, అతి సావధానంగా, చాలా చక్కగా సేవించింది. తన భర్తను దైవం కన్నా అధికంగా చూస్తూ సేవించింది. మంచి వరదానాలని పొందాలని ఆవిడ తలిచింది. తర్వాత అలా చేస్తూ చేస్తూ శుష్కించిపోయింది ఆవిడ సేవలో. ఆవిడ దేహాన్ని కూడా ఆవిడ చూసుకోలేదన్నమాట. అంతగా సేవ చేసింది అనమాట. అది చూసినటువంటి కర్దమముని ఆయన కరుణతోటి వరదానాలను ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆయన, నువ్వు చాలా చక్కగా సేవ చేశావు, నీ దేహాన్ని కూడా నువ్వు నిర్లక్ష్యపరచడం జరిగింది అని చెప్పేసి నాకు భగవంతుడు ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని నేను నీకు కూడా ఇస్తాను అని చెప్తాడనమాట. భగవంతుడి అనుగ్రహం గురించి మనం చెప్పుకున్నాము. భగవంతుడి అనుగ్రహాన్ని కర్దమముని పొంది ఉన్నాడు. భగవంతుడి యొక్క అనుగ్రహం అంటే అభయత్వం, అంటే భయం లేకుండా ఉండడం. అంటే ఈ భౌతిక ప్రపంచంలో మనం ఎప్పుడు కూడా భయంతో కలిగి ఉంటాం. ఎప్పుడైతే మనం భక్తి చాలా బాగా చేస్తామో అప్పుడు మనకి అభయం, సత్వ సంసిద్ధిర్, అభయం అనేది వస్తుందన్నమాట. నీకు భయం అనేది పోతుంది. అది భగవంతుడి యొక్క అనుగ్రహం వల్లనే భయం అనేది పోతుంది. లేకపోతే భగవంతుడి యొక్క భయం అనేది ఎప్పుడు అందరినీ పీడిస్తూ ఉంటుంది. భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే అది పోతుంది భయం అనేది, లేకపోతే భయం అనేది ఎప్పుడు మనం పీడిస్తూ ఉంటుంది. సో భగవంతుడి అనుగ్రహాన్ని మించింది ఇంకొకటి ఏది లేదు. అది మన ఇంపార్టెంట్ పాయింట్. ఇదంతా మన చాప్టర్ అంతా చదివింది ఎందుకు అంటే కృష్ణ భగవానుడి దగ్గరికి సెంటర్లో రావడానికి. అంటే పతివ్రత ధర్మాన్ని ఎందుకు చదివామంటే ధర్మము, వర్ణాశ్రమ ధర్మము కృష్ణుణ్ణి సంతృప్తి పరుస్తుంది కాబట్టి చేయాలి. కృష్ణుని సంతృప్తి పరచడం మన మెయిన్ గోల్ అల్టిమేట్ గా. కర్దమముని కూడా చెప్తున్నాడు, నేను భగవంతుడి యొక్క అనుగ్రహం మించినటువంటి భోగం ఇంకేది లేదని. అలాంటి భోగాలు ఎందుకు పనికిరావని, భగవంతుడు తలుచుకుంటే ఎవరి భోగాలైనా కూడా నశిస్తేస్తాయి ఒక్క నిమిషంలో అని చెప్పి దేవహూతి తోటి చెప్తాడనమాట. ఇప్పుడు నేను నీకు చాలా మంచి
అద్భుతమైన ఒక బిల్డింగ్ ని తయారు చేస్తాను చూడు నా యోగ శక్తితోటి అని చెప్తాడు. అప్పుడు దేవహూతి కూడా మాట్లాడుతూ చెప్తుంది అనమాట, మీరు ఏదైనా చేయగలరని, మీకు చాలా యోగ శక్తులు ఉన్నాయి, చాలా గొప్ప భక్తులు అని చెప్తుంది. చెప్పిన తర్వాత మీరు పూర్వం ఇచ్చినటువంటి వచనాన్ని గుర్తు చేసుకొని నాకు సంతానాన్ని కలుగ చేయండి అని చెప్తుంది. తర్వాత అప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఒక గృహాన్ని ఆయన నిర్మిస్తాడనమాట. ఆయన యోగ శక్తితోటే ఆయన అద్భుతమైన ఒక గాలిలో ఎగిరేటువంటి ఒక విమాన సౌధం అంటారు. విమాన సౌధం అంటే విమానం కూడా సౌధం కూడా 7 అంతస్తులు ఉన్నాయంట అందులో. దానికి డెకరేషన్స్ కూడా మనం చూసాము, ఎన్నో రత్నాలతోటి చాలా అద్భుతంగా ఉంది. పగడాలతోటి, రత్నాలతోటి, వజ్రాలతోటి, వైడూర్యంతోటి, మరకతమణితోటి, ఆ దివ్యమైనటువంటి సుగంధములు, అక్కడ శయ్యలు, ఆసనాలు, దీవెనలు అన్ని అక్కడ కావాల్సినటువంటి ధనము అన్నీ ఉన్నాయంట. అక్కడ ఫెసిలిటీస్ అన్ని కూడా 100% ఉన్నాయి. సో అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి, మంచి మంచి డెకరేషన్స్ ఉన్నాయి. గోడలన్నీ కూడా వజ్రాలతో తయారు చేశారు, బంగారంతో తయారు చేశారు. అక్కడ కొన్ని ఎన్నో పక్షులు వచ్చేవి ఉన్నాయి, హంసల డెకరేషన్స్ ఉన్నాయి. చూసి కూడా అందరు కూడా చాలా సంతోషంగా అయ్యారన్నమాట. సో అక్కడ అప్పుడు దేవహూతిని చూసి, సరే ఇప్పుడు నువ్వు చూడ్డానికి అందంగా లేవని నువ్వు బాధపడుతున్నావేమో అని చెప్పేసి వెళ్ళి బిందు సరోవరంలో స్నానం చేయమని చెప్తారు. బిందు సరోవరం లోపలికి వెళ్ళిన వెంటనే అక్కడ చాలా మంది 1000 మంది పరిచారకులు వస్తారు. పరిచారకులు ఆ 1000 మంది కన్యలందరూ వచ్చి సేవ చేస్తారన్నమాట. ఆమెకు సేవ చేసి చాలా చక్కగా స్నానం చేయించి, అభ్యంగ స్నానం చేయించి, తర్వాత అద్భుతమైన వస్త్రాలని, పట్టు వస్త్రాలని ధరింపజేస్తారు. అలాగే ఆభరణాలను ధరింపజేయిస్తారు. చాలా చక్కగా డెకరేట్ చేస్తారు, పూలతోటి డెకరేట్ చేసి ఆవిడ్ని బయటికి తీసుకొస్తారు. అది ఇంతవరకు మనం తెలుసుకున్నాం. ఓకే, హరే కృష్ణ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నా, ఏమైనా కమెంట్స్ ఉంటే కూడా చెప్పవచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ, బాగా చెప్పారు ప్రభుజీ, బాగా అర్థమైంది. దండవత్ ప్రణామాలు. ధన్యవాదములు ప్రభుజీ. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రమాణాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. కృష్ణ భక్తుడు కావాలి. ఆ కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. అనుకూలమైనటువంటి భార్య ఎలా ఉండాలి అనే విషయాన్ని చక్కగా వివరించారు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం.